నమస్కారం. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మనం ఎంటర్ అయ్యాము. ప్రవేశించిన శుభ సందర్భంలో ఇవాళ మనకి అతి ముఖ్యమైన రోజులో మనం ఆచరించవలసిన దాని గురించి మనకి డాక్టర్ సుందరి గారు ఇవాళ పంచాంగం గురించి వివరించబోతున్నారు. సో దానికి ముందుగా మనం మన దేశమాతను కొలుస్తూ అలాగే తరగతి ప్రార్థన చేసుకున్న తర్వాత వివరాలు మనకు వివరించడానికి సుందరి గారు ఉన్నారు, డాక్టర్ సుందరి గారు. సో ముందుగా మన దేశమాతనికి కొలుస్తూ వందే మాత్రం పాడవలసిందిగా హిమబిందు గారిని కోరుతున్నాను. నమస్కారం అండి. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం, శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో నమస్కారం. తరగతి ప్రార్థన చేయవలసిందిగా వరుణ్ గారిని కోరుతున్నాను. ధన్యవాదాలు హిమబిందు గారు. నమస్కారం అండి. 1 నిమిషం ధ్యానం, 3 సార్లు ఓంకారం, తర్వాత ప్రార్థన. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రేవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిః గురుమేవ భజే గురునైవ సహస్మి నమో గురవే. న గురోః పరమం శిశురస్మి గురో మతిరస్మి గురో మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధన్యవాదములు. హరి ఓం. ధన్యవాదాలండి. వేద సంస్కృత సమితి, విశ్వ యువ విద్యాపీఠ్ ఈ రెండు సిద్ధంగా నిర్వహిస్తున్న తెలుగు మాధ్యమంలోని 2వ కక్షలో మనకి ఈ రోజు పంచాంగం గురించి వివరించడానికి సుందరి గారు వచ్చారు. మన డాక్టర్ సుందరి గారి పరిచయం చేయవలసిందిగా డాక్టర్ కల్నల్ ఏఏ అమరేంద్ర బాబు గారిని కోరుతున్నా. ధన్యవాదములండి. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది డాక్టర్ సుందరి గారు పరిచయం చేయటం. ఆవిడ కౌన్సిలర్ అండ్ ఆస్ట్రో కన్సల్టెంట్, మన మల్కాజ్గిరిలోనే ఉంటారు. పిహెచ్డి చేశారు ఆస్ట్రో సైన్సెస్లో, జేవివి యూనివర్సిటీ ఓంకారేశ్వర్లో. ఎంఏ ఆస్ట్రాలజీ చేశారు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ చేశారు మధురై కామరాజ్ యూనివర్సిటీలో. అది కాకుండా బ్యాచులర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ కూడా ఉంది ఆవిడకి. వర్క్ ఎక్స్పీరియన్స్ విధంగా 28 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఆవిడకి ఉన్నది. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ భోపాల్లో జీపీఓలో పోస్ట్ మాస్టర్గా చేశారు. ఆ తర్వాత 10 ఏళ్ల పైన ఎక్స్పీరియన్స్ ఎస్ట్రాలజీ. తర్వాత ఆవిడ కేతకి డ్రిక్ సిద్ధాంత పంచాంగం రాశారు. ఇప్పుడు కూడా రాస్తున్నారు. పంచాంగం అందరికీ నార్మల్గా జనవరి ఫిబ్రవరిలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. టీవీ ప్రోగ్రాంలో చాలా స్పీచ్లు కూడా చాలాసార్లు ఆవిడ ఇచ్చారు దీని మీద. చాలా పుస్తకాలు రాశారు, చాలా ఆర్టికల్స్ రాశారు ఈ మ్యాగజైన్స్లో. అండ్ ఆవిడ హాబీ పురాణాసు, వేదిక్ లిటరేచరు, లెర్నింగ్ సాంస్క్రిట్, ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఆవిడ చదువుకుంటారు. ఇవి కాకుండా మనకి తెలియనివి కొన్ని ఇంకా ఉన్నాయి. ఆవిడ షీజ్ ఎ వెరీ గుడ్ స్పోర్ట్స్ పర్సన్. టేబుల్ టెన్నిస్లో ఆవిడకి ప్రావీణ్యత ఉన్నది. స్టేట్ ఆఫ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ చేశారు. తర్వాత ఫస్ట్ ప్రైజ్, చాలా ప్రైజెస్ ఆవిడ తెచ్చుకున్నారు. ఇది కూడా కాకుండా త్రో బాల్ కూడా బాగా ఆడతారు. సో విత్ దిస్ ఈ చాలా చిన్న పరిచయంతో ఈ వెబినార్ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదములండి. వసుంధర గారు మీరు మొదలెట్టచ్చు. సుందరి గారు మేడం ఉన్నారా? ఉన్నారు. ఓకే ఓకే. ధన్యవాదాలు గురువు గారు. చాలా చక్కగా మన డాక్టర్ సుందరి గారి పరిచయం చేశారు. ఇప్పుడు తరగతి ప్రారంభించవలసిందిగా డాక్టర్ సుందరి గారిని కోరుతున్నాను. సర్వేభ్యో నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. అందరికీ పంచాంగ సెక్షన్కి తెలుగు మాధ్యమంలో స్వాగతం. ముందుగా మనం సిద్ధాంత జ్యోతిష్ శాస్త్ర ప్రవక్తలకు ప్రార్థన చేసుకొని తరగతిని ప్రారంభిద్దాం. బ్రహ్మ ఆచార్యో వశిష్ఠోతి మను పౌలస్యో లోమస మరీచి అంగిర వ్యాసో నారద సౌన
భృగుః శవనో యవనో గర్గః కశ్యపశ్చ పరాశరః అష్టాదశైతే గంభీరో జ్యోతిశాస్త్ర ప్రవక్తకః. బ్రహ్మ, బృహస్పతి, వశిష్ఠుడు, అత్రి, మనువు, పౌలస్తుడు, లోమసుడు, మరీచి, అంగీరసుడు, వ్యాసుడు, నారదుడు, సౌనకుడు, భృగువు, శవనుడు, యవనుడు, గర్గుడు, కశ్యపుడు, పరాశరుడు. ఈ 18 మంది మహాత్ముల సిద్ధాంత జ్యోతిష్ శాస్త్ర ప్రవక్తకులు మనకి ఈ సిద్ధాంత భాగాన్ని అందించిన వారు. అలాగే మనం ముందుగా మాతాపితరులను స్తుతి చేసుకొని క్లాస్ చేద్దాం. శ్రీమాతా పితరో నిత్యం జన్మనో మమకారిణో ధర్మాది పురుషార్థేభ్య ప్రథమం సాత్వం నమామ్యహం. చతుర్విధ పురుషార్థాలను సాధించడానికి నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు సాష్టాంగ ప్రమాణాలు. పంచాంగం. ఈ శబ్దం మనం వినే ఉంటాం, అందరికీ తెలుసు. పంచాంగం తెలుగు వారికి కానీ ఎవరికైనా సరే సనాతన ధర్మం కానీ ఇంట్లో వైదిక కర్మలు ఆచరించే వారందరికీ కూడా ఈ తెలిసినా ఆచరించినా చదివినా చదవకపోయినా కూడా పంచాంగం అనే శబ్దాన్ని అయితే మనం అందరం వినే ఉంటాం. ఎందుకంటే మన నిత్య వ్యవహారాల్లో శుభాశుభ కర్మలన్నిటి విశేషాలు గమనించడానికి ఉపయోగపడే గ్రంథానికే పంచాంగం అని పేరు. అంటే 5 అంగాలు, పంచ అంటే 5 అంగాలు కలిగిన దానికి అది పంచాంగం అని పేరు. అలాగే దీన్ని తిథిపత్రి అని కూడా మరో పేరుతో కూడా పిలుస్తారు. ఈ 5 అంగాలు ఏంటి, ఎందుకు ఇవి తెలుసుకోవాలి, వీటి వలన ప్రయోజనం ఏంటి ఫస్ట్ తెలుసుకొని అవి అసలు ఎలా ఏర్పడతాయి ఏంటి అసలు తెలుసుకుందాం. మన నిత్య జీవితంలో ఈ పంచాంగం ఎందుకు వాడాలి. తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు, ఈ 5 అంగాలు ఉంటాయి. అంటే ఈ కాల స్వరూపాన్ని తెలియజేసేదే పంచాంగం. మనకి కాలం మనందరికీ తెలుసు, పరమాత్మ స్వరూపం కింద మనం కాలాన్ని భావిస్తాం. కాల చక్రమే భచక్రంగా స్వరూపం. అంటే నక్షత్ర మండలంగా మనకి రవ్యాది నవగ్రహాలతో మనకి ఆకాశ ఖగోళంలో మనకి పరిణమిస్తోంది. వీటి ప్రభావం భూగోళంపై ఉండటం వలన ప్రారబ్ధ కర్మానుసారం భూమిపై జన్మించిన మానవులకు సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి. మనం ప్రారబ్ధ కర్మవశాత్తు కర్మ సిద్ధాంతం ప్రకారం సనాతన ధర్మంలో మనం మనుష్య జన్మ ఎత్తాము అంటేనే కొంత కర్మ, సుకర్మ అవ్వచ్చు, దుష్కర్మ అవ్వచ్చు, ఏదో కర్మ అనుభవించడానికి మాత్రమే మనం ఇక్కడ మళ్ళీ జన్మను ఎత్తూ ఉంటాం. ఆ సుఖ దుఃఖాల ఫలాలు తెలుసుకోవడానికి కోసం 18 మంది జ్యోతిష్ శాస్త్ర ప్రవక్తలు జ్యోతిష జ్ఞాన శాస్త్రాన్ని దర్శించి మనకి వాళ్ళ యోగ దృష్టితో వాళ్ళు దర్శించి మనకి అందించారు. కాబట్టి ముందుగా వాళ్ళందరికీ మనం ఒకసారి స్మరించుకున్నాం, వాళ్ళకి నమస్కారాలు చెప్పుకుందాం. ఇంతటి మహాశాస్త్రాన్ని మనందరికీ అందించినందుకు. ఈ జ్యోతిష్ శాస్త్రం అన్నది అతి ప్రాచీనమైనది మనకి. ఎందుకంటే వేదమే జ్ఞానం, అన్నిటికీ వేద శాస్త్ర ప్రమాణం, వేదాలు ప్రమాణం మనకి ఏ పని చేయాలన్నా. అలాంటి వేదాంగాలు ముఖ్యమైనవి 6 షడాంగాలు ఉన్నాయి మనకి వేదాంగాల్లో. శిక్ష, వ్యాకరణం, ఛందో, నిరుక్తం, జ్యోతిష్యం తదా కల్పచ్చే షడాంగాని వేదాశం ముక్తాయి. అంటే శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అనేవి ఈ 6 షడాంగాలు వేదాంగాలు. వేద పురుషునికి ఛందస్సు పాదాలైతే, కల్పం హస్తాలు, వ్యాకరణం ముఖం, జ్యోతిష్యం నేత్రాలు, శిక్ష ఘ్రాణం అంటే వాసన ముక్కు, నిరుక్తం చెవులకి అని మనకి వశిష్ఠ సిద్ధాంతం ప్రకారం తెలుస్తోంది. అంటే దీని ప్రకారం మనకి అన్ని అంగాలు వేద పురుషుని అంగాలుగా షడాంగాలు విరాజిస్తున్నాయి. సర్వేంద్రియానం నయనం ప్రధానం. ఎందుకంటే అన్ని అంగాల్లో కూడా నేత్రాలు చాలా మిగిలినవి. కాబట్టి జ్యోతిష్యం లేనప్పుడు మిగిలిన వేదాంగాలన్నీ కూడా ప్రయోజన రహితమని మనకి పెద్దలు, శాస్త్రవేత్తలు, జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు. ఈ జ్యోతిష శాస్త్రం అన్నది గణిత సంబంధమైనది. అంటే క్యాలిక్యులేషన్స్, గణిత ప్రధానమైంది. యథాసిక మయూరాణం నాగాణం మనయో యథ తత్ వేదాంగ శాస్త్రాణం గణితం మూతస్థితం. అంటే నెమళ్లకు శిఖయు, సర్పాలకు మణులు శిరస్సు అందున్నట్లుగా వేదాంగ శాస్త్రాలకి గణిత శాస్త్రమైన జ్యోతిష్ శాస్త్రం శిరస్సు వంటిది. శిరస్సు మీద మణిలాగా ప్రకాశిస్తుంది. అంటే సర్వేంద్రియ శిరస్సు కూడా ప్రధానం కదా. సర్వేంద్రియానం శిరస్సే లేనప్పుడు మిగిలిన అవయవాలు ఎన్నున్నా కూడా ఉపయోగపడవు. కాబట్టి ఈ వేద పురుషుడికి ఇంత స్థానాన్ని జ్యోతిష్ శాస్త్రాన్ని మనకి కల్పించిన భూత భవ్య భవిష్య వర్తమానాలను తెలుసుకోవడానికి మనకి ఈ జ్యోతిష్ శాస్త్రం ఉపయోగపడుతుంది. అలాగే దీంట్లో ఈ జ్యోతిష్ శాస్త్రం సహజంగా త్రయస్కంధాత్మకం, అంటే 3 శాస్త్రాలు భాగాలుగా ఉంటుంది. సిద్ధాంత భాగం, జ్యోతిష్ శాస్త్ర హోరా భాగం,
జాతక భాగం, ఫలిత భాగం. సిద్ధాంత భాగం మొదటిది మనకి. ఇందులో ఖగోళ భూగోళ సంబంధము ఆదిత్యాది నవగ్రహాత్మకమైన భగడ భూగోళ భ్రమణ పరిభ్రమణ గమనాలు, కల్పాదిగే గల మనువులు, మహాయుగములు, సంవత్సరాలు, అయనాలు, ఋతువులు, మాసాలు, పక్షము, పంచాంగం, తిథివార నక్షత్ర యోగ గణాలు, ఇవన్నీ కాల గమనాన్ని తెలియజేసేదే మనకి సిద్ధాంత భాగం. అంటే కాల స్వరూపం, ఏ రోజు ఎలా ఉంది, ఏ ఋతువు నడుస్తోంది, ఏం తెలియాలంటే మనకి కాల స్వరూపం తెలియాలి. ఎందుకంటే కాలానుగుణంగా కర్మ చేయాలి కాబట్టి కర్మ తెలుసుకుంటాం కోసం ఈ కాల స్వరూపాన్ని తెలియజేసేదే ముఖ్యమైన భాగం మన సిద్ధాంత భాగంలో పంచాంగం. వైదిక కర్మలు చేయవలసిన సరైన కాలాన్ని తెలపడం, ఆకాశంలో ఉన్న ఖగోళంలో రవ్యాది గ్రహస్పృష్ట స్థితిని తెలపడం, అంటే దీనివల్ల మనకి మానవులకి, ఈ భూగోళం మీద మానవులకి, దేశాలకి కలిగే మంచి చెడులను తెలపడం ఈ ముఖ్య ప్రయోజనం అని చెప్పుకోవచ్చు పంచాంగం వల్ల. ఎందుకంటే రాబోయే కాలం ఎప్పుడెప్పుడు జరుగుతాయో ఒక ప్రణాళిక, ఒక ప్లానర్. పంచాంగం అనేది ఒక ప్లానర్ మనకి. ఎందుకంటే ఏడాది పొడుగుతా ఏ సమయంలో ఏమేం చేయడానికి బాగున్నాయి, ఏ రోజు ఉత్తమమైన దినాలు అని మంచి ఫలితాలు, అంటే నైమిత్తిక తిథుల్లో చేసే ఫలితాలు మనకు ఉత్తమమైన ఫలితాలు ఇస్తాయి. ఎందుకంటే ఎండ ఉన్నప్పుడు, సూర్యుడు ఉన్నప్పుడు ఎండ పెడితే ఎండుతాయి, కానీ వర్షాకాలంలో ఎండ పెడితే ఎండవు కదా. అలాగే ఆ తెలియటానికి ఎప్పుడు ఏవి స్టార్ట్ అవుతాయి, ఈ రవిచంద్రుల గమనాల ప్రకారం ఎలా ఉంటుంది, ఆత్మకారకుడు మనకారకుడైన రవిచంద్రుల ప్రభావం ఎలా ఉంటుంది, గ్రహణాలు ఎప్పుడు ఏర్పడతాయి, ఇలా అనేక రకాలమైన ఖగోళ విషయాలని మనకి సామాన్య మానవులకు కూడా అందుబాటులో సులభ రీతిలో తెలియడానికే మనకి పంచాంగం, మనకి ప్రతి సంవత్సరం కూడా పంచాంగం రాస్తూ ఉంటాం. పంచాంగకర్తలు పంచాంగాన్ని సిద్ధాంత భాగ క్యాలిక్యులేషన్ చేసి కరెక్ట్గా అదే తేదీకి అదే నక్షత్రం వచ్చేట్టుగా మనకి ఆకాశంలో కూడా మన టెలిస్కోప్లో చూడగలదు. ఇప్పటికి కూడా ఒకప్పుడు ఋషులు వాళ్ళ యోగ దృష్టితో దర్శించేవారు, మనం ఇప్పుడు అంత శక్తి లేక పరికర సహాయంతో, టెలిస్కోప్ సహాయంతో చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఉత్తమ తిథివార నక్షత్ర యోగనాలు గ్రహించి సుముహూర్తాలు పెట్టుకోవడానికి పంచాంగం అవసరం. అలాగే అశ్విన్యాది నుంచి, అంటే అశ్విని నుంచి రేవతి వరకు ఉన్న ఈ నక్షత్రాలు, ఈ నక్షత్రమే భచక్రం అంటారు. భ అంటే కాంతి, కాంతి చక్రం. అంటే సహజంగా ఎలా ఉంటుంది, ముందు మనం పంచాంగంకి వెళ్ళే ముందు అసలు ఖగోళ స్వరూపం ఏంటి, దాంట్లో ఉండే గ్రహాల గమనాలు ఎలా ఉంటాయి, నక్షత్రాల అధిపతులు ఎవరు, అసలు ఏముంటాయి, అది తెలుసుకుంటే కానీ మనకి ఈ క్యాలిక్యులేషన్స్కి నెక్స్ట్ భాగానికి మనం వెళ్ళడానికి కుదరదు. కాబట్టి చిన్న స్మాల్ ఇంట్రడక్షన్తో మనం ఈ భచక్ర స్వరూపం గురించి తెలుసుకుందాం. ఈ భచక్రం మనకి తూర్పు నుండి పడమరకు ఒక రోజులో సుమారు ఒక నక్షత్రం అంటే 60 లెప్తల కాలం చొప్పున చక్రం వలె ఒక ఇట్లా తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు మనకి పరిభ్రమిస్తూ ఉంటుంది అనమాట, తిరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మరియు ఇదే భచక్రం కలిసి రవ్యాది నవగ్రహాలు కూడా నక్షత్రాలకు సమంగా తూర్పు నుండి పడమరకు పోతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటాయి, కనబడుతుంటాయి అన్నమాట. అంటే ఈ నక్షత్రాలు కూడా ఆ భచక్రం మొత్తం ఒక 360 డిగ్రీలు దాన్ని తీసుకుంటే, ఒక నిడివి, దాని ఊహాజనితమైన నిడివిగా తీసుకుంటే ఆ భచక్రాన్ని 360 డిగ్రీల చొప్పున ఒక్కొక్క 12 భాగాలుగా చేశారు. అలాగే 25 నక్షత్రాలు కూడా గుర్తించడం జరిగింది. ఒక్కొక్క నక్షత్రానికి నక్షత్ర రాశి చొప్పున చూస్తే కనుక 4 పాదాల చొప్పున అశ్విని నుంచి రేవతి దాకా 25 నక్షత్రాలు, అంటే 27 × 4 పాదాలు అంటే 108 పాదాలు. మరియు అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, అంటే 9 పాదాలు గల ఒక రాశి, అంటే 30 డిగ్రీల ఒక రాశి గాను 12 రాసులు. అలాగే మేషం నుంచి మీనం దాకా 12 రాసులు. ఈ విధంగా ప్రతి ఒక రాశి నుంచి 12 రాసులు, ప్రతి రాశిలో 9 పాదాలు చొప్పున 108 పాదాలు 360 డిగ్రీల్లోను 12 రాసులుగా, అంటే ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు చొప్పున 12 × 30 360 డిగ్రీలు ఈ భచక్రం పరిభ్రమిస్తూ ఉంటుంది మనకి. అంటే ఈ చక్రమే నక్షత్రాత్మక భచక్రం. నక్షత్రం అంటేనే మనకి కాంతి స్వరూపం అని చెప్పుకున్నాం. భ అంటే కూడా కాంతి. ఈ నక్షత్ర స్వరూపమే మనకి కాంతి అంటే వెలుగు. ఒక మీనం వరకు ఈ ద్వాదశ రాశాత్మక చక్రం అని దీన్నే వ్యవహరిస్తాం, దీన్నే భచక్రము అంటాం. ముఖ్యంగా ఈ ద్వాదశ రాశాత్మక చక్రము భగడ రాశి, భగణ రాశి, భాగ, లిప్త, విలిప్త, పర, విపర రూపంగా కాలాన్ని పరిగణిస్తారు. ఒకప్పుడు కాలాన్ని ఇలా మనం కాలగమనం చేసేవారు. అంటే 60 విపర్లు ఒక పర అనుకుంటే 60 విపర్లు ఒక విలిప్త, అంటే ఒక విఘడియ, 60 విలిప్తులు ఒక లిప్త, ఒక గడియ, 60 లిప్తలు ఒక భాగ అంటే ఒక రోజు, 30 భాగాలు ఒక రాశి అంటే ఒక నెల, ఒక మాసం కింద తీసుకోవచ్చు. 12 రాసులు ఒక భగడం అంటే ఒక సంవత్సరం.
అంటే ఒక స్వరూపాన్ని సింపుల్ గా చెప్పాలంటే మన కాల స్వరూపాన్ని, కాలాన్ని మనం ఇలా కాలమానంతో ఇలా కూడా కొలవచ్చు. అంటే మొత్తం ఒక సంవత్సర కాలం చూస్తే ఒక రాశికి 30 భాగాలు అంటే 30 రోజులు అనుకుంటే 12 రాసులు 30 × 12 360 దినాలు ఒక భాగాన్ని, 60 లిప్తలు చొప్పున 340 భాగాలని, 60 × 360 21,600 లిప్తలు ఒక సంవత్సర కాలంగా కూడా మనం గణించవచ్చు అనమాట. అలాగే ఈ ఈ భగచక్రంలో నక్షత్రాలు ఉంటాయి, రవ్యాది నవగ్రహాలు. మనకి నవగ్రహాలు అందరికీ తెలుసు సౌరమండలంలో రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర, గురు, శని, రాహు, కేతులు ఛాయాగ్రహాలు. మొత్తం 9 నవగ్రహాలు మనకి మన భూమి మీద పడే వాటి కింద గుర్తించడం జరిగింది. అనేక మంది సూర్యులు అంతరిక్షంలో అనేక ఖగోళ నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా మన ఈ చక్ర పరిభ్రమణలో మన భూమి ఉండటం వల్ల మన భూమి మీద మానవుల పైన ఈ ప్రభావం పడుతుంది అని చెప్పడానికి కూడా ఒక ఊహాజనితమైన దాన్ని మన మహర్షులు దర్శించి మనకి చెప్పడం జరిగింది. ఈ గ్రహాలు కూడా ఒక నిర్దిష్టమైన పరిమితి గల స్పీడ్తో వేగంతో చెలుస్తూ ఉంటాయి సహజంగా. అందరికీ తెలుసు, ఎందుకంటే మనకి ఈ భూభ్రమణం జరుగుతున్నప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కక్షల్లో తమ కక్షల్లో ఒక్కొక్కటి ఒక కక్ష పరిధి ఆర్బిట్స్ ఆ కక్షల్లో అవి పరిభ్రమిస్తూ ఉంటాయి. మనం గ్రహరాజైన రవి భగవాన్ తీసుకుంటే ఈయన ప్రతిరోజు కూడా సుమారు 1 డిగ్రీ చొప్పున చెలుస్తూ ఉంటాడు. అంటే ఒక రాశిని మారటానికి రాశిలో 30 రోజులు సంచరిస్తాడు, సౌరమానం అంటాం దాన్ని. ఒక రాశి నుంచి ఇంకొక రాశి మారటానికి 30 రోజుల తర్వాత మారుతూ ఉంటాడు. అప్పుడు సంక్రమణాలు ఏర్పడుతుంటాయి. అలాగే మొత్తం భచక్రాన్ని 12 రాసులు పూర్తి చేయడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది. అంటే ప్రతిరోజు 1 డిగ్రీ చొప్పున సుమారు రవి భ్రమణం చేస్తూ ఉంటాడు. అలాగే ఈ రవి రాశి మారటాన్ని మనం సంక్రమణం మనందరికీ తెలుసు. మేషం నుంచి వృషభంలోకి వస్తే మేష సంక్రమణ అని, వృషభం నుంచి మిథునంలోకి వచ్చిన వృషభ సంక్రమణం అని, మిథునం నుండి కర్కాటకంలో వచ్చినప్పుడు కర్కాటక సంక్రమణం. అంటే కర్కాటక సంక్రమణం జరిగినప్పటి నుంచి మనకి ధనుస్సు సంక్రమణం ఆఖరి భాగ దాకా మనకి దక్షిణాయనం. అలాగే మకర రాశి మొన్నే మనం జరుపుకున్న ఉత్తరాయణ పుణ్యకాలం. రవి భగవానుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలో మొదటి భాగంలో ప్రవేశించినప్పటి నుంచి మళ్ళీ మిథున రాశి ఆఖరి దాకా సంచరించే సమయాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం. అలాగా ఈ సౌరమానం దీన్నే ఈ రవి గమనాన్ని బట్టి సౌరమాన సంవత్సరం ఏర్పడుతుంది. అంటే సౌరమానంలో రవి మాటాన్ని ఒక నెలగా తీసుకుంటారు. అది మనం డీటెయిల్గా తర్వాత చెప్తాను. ఇది దీన్ని సౌరమానం ప్రకారం చూస్తాం. ఇక చంద్రమానం ప్రకారం చంద్రుడి గమనం. చంద్రుడు అతి వేగవంతమైన గ్రహం. ఎందుకంటే ఈయన 2.5 రోజులు ఒక రాశి మారిపోతూ ఉంటాడు. ఏంటి ఇది ఆడిబుల్ వినిపిస్తోందండి? ఎవరు మాట్లాడుతున్నారు మేడం మధ్యలో? అదే అందుకనే అదే. ఎనీ సందేహం, డౌట్స్? వినిపిస్తోందా? షల్ ఐ కంటిన్యూ? వినిపిస్తుంది, ఇది కంటిన్యూ చేయండి, పర్లేదు. అంటే మధ్యలో ఎవరో డౌట్ వచ్చింది. ఇక చంద్రుడు అతి వేగవంతంగా చిరిస్తూ ఉంటాడు. ఈయన 2.5 రోజులకు ఒక రాశిని మారుతూ ఉంటాడు అనమాట. అంటే ఒక భచక్రాన్ని మొత్తం పూర్తి చేయడానికి ఆల్మోస్ట్ 2.5 రోజుల్లో, అంటే ఒక 30 రోజుల్లోనే ఈయన మొత్తం పూర్తి చేసేస్తాడు. అన్ని రాశి మీద 20 నక్షత్రాలని తెలుపుకుంటూ అన్ని రాశి మీద ఉంటాడు. అతి వేగవంతమైన గ్రహంగా చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ కక్ష ఉన్నది దగ్గరగా ఉన్నది బుధుడు. బుధుడు సూర్యుడికి దగ్గరగా ఉంటుంటాడు. మధ్యలో సూర్యుడికి వచ్చినప్పుడు అస్తంగత్వం చెందినట్టు కనిపిస్తుంటాడు. సుమారుగా చూసినప్పుడు 28 రోజులకి చొప్పున ఒక రాశిని బుధుడు పూర్తి చేస్తాడు. అలాగే శుక్రుడు కూడా రవికి దగ్గరగానే ఉంటాడు. ఈయన కూడా రోజుకు 1 డిగ్రీ చొప్పున సుమారు 30 రోజుల్లో 30 డిగ్రీలు రాశిని మారుతూ ఉంటాడు, పూర్తి చేస్తాడు. నెక్స్ట్ కుజుడు తీసుకుంటే కుజుడికి 45 రోజులకు ఒక రాశి, అంటే 1.5 రోజు డిగ్రీ చొప్పున ప్రతిరోజు ఒక రాశిలో ఒక రోజు చెల్లిస్తుంటాడు అన్నమాట. ఒక రాశిని పూర్తి చేయడానికి కుజుడికి 45 రోజులు పడుతుంది. ఇక అతి పెద్ద గ్రహమైన గురువు గారు, గురువు 1 సంవత్సరం చొప్పున ఒక రాశి మారుతాడు. అంటే ఈయన మొత్తం చక్రం పూర్తి చేయడానికి ఒక పుష్కర కాలం తీసుకుంటాడు, అంటే 12 సంవత్సరాలు తీసుకుంటాడు. అలాగే మనకి గురువు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారేటప్పుడే మనకి పుష్కరాలు ఏర్పడతాయి. మొన్న 10 రోజులు కూడా మనం పుష్కర పుణ్యకాలం నదిలో స్నానం చేస్తుంటాం. మేషరాశిలో నుంచి వచ్చినప్పుడు రవి ప్రవేశించినప్పుడు గంగా నదికి ఇట్లా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క చేపున ఆయన మారుతూ ఉంటాడనమాట. ఆ మారినప్పుడల్లా వృషభ రాశిలో వచ్చిన సరస్వతి నదికి,
మిథున రాశిలో వచ్చినప్పుడు ఒక్కొక్క నదికి ఒక్కొక్క రోజున కృష్ణ గోదావరి 12 జీవనదులన్నిటికి కూడా ఈయన ఈ ప్రయాణం చేసినప్పుడు పుష్కరాలు ఏర్పడుతుంటాయి. అంటే అతి స్లోగా కక్షలో ఈ మిగిలిన గ్రహాల కంటే గురువు గ్రహం కొంచెం స్లోగా పెద్దగా ఉంటుంది. చాలా స్లోగా కూడా నడుస్తుంది. ఒక సంవత్సర కాలం ఒక రాశిలో 30 డిగ్రీలు పూజ చేయడానికి ఒక సంవత్సర కాలం తీసుకుంటాడనమాట. ఇంకా అన్నిటికీ కంటే అతి నెమ్మదిగా చలించే గ్రహం శని భగవానుడు లాస్ట్ కక్ష. ఈ శని ఒక రాశిని పూర్తి చేయడానికి 2.5 సంవత్సరాలు తీసుకుంటాడు. అన్నిటికంటే కూడా నెమ్మదిగా చెలించేవాడు శని అంటేనే మందగమనుడు. అతి మందంగా చెలిస్తాడు. ఇది 2.5 సంవత్సరాలకి ఒక రాశిని మారుతాడు. అంటే 2.5 ఇంటూ 12 తీసుకున్నప్పుడు 30 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ అదే రాశికి వస్తాడన్నమాట. మొత్తం భచక్రం పూర్తి చేయడానికి ఈయనకి 30 సంవత్సరాలు పడుతుంది. మనకి అంత ఇది మనకి ఈ 7 గ్రహాల యొక్క సంచారం స్పీడు, వేగం. ఇంకా ఛాయాగ్రహాలైన రాహు కేతువులు ఉన్నారు. ఇవి యాక్చువల్గా నోట్స్ అంటాం. ఈ రాహు కేతువులకి 18 నెలలు తీసుకుంటారు ఒక్కొక్క రాశిని దాటడానికి, పూర్తి చేయడానికి. అంటే నెక్స్ట్ శని తర్వాత 18 నెలలు రాహు కేతువు కూడా కొంచెం నెమ్మదిగా అంత టైం పడతాయి. తర్వాత గురువు ఈ క్రమంలో వస్తుంది. ఇది గ్రహ సంచారం, వాటి గ్రహాల యొక్క వేగం అన్నమాట. ఇది బ్రీఫ్ గా చూస్తే మనకి 12 రాశులు, 25 నక్షత్రాలు, ఈ 9 నవగ్రహాలు ఇవి. తర్వాత ఈ భచక్రంలో ఉన్న ఒక్కొక్క రాశికి కూడా ఈ నవగ్రహాలు ఆధిపత్యం వహిస్తుంటాయి. నక్షత్రాలకు కూడా అధిపతులు ఉంటారు. అంటే అది గ్రహాల యొక్క ప్రభావం వాటి మీద చరించేటప్పుడు అది వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ మేష రాశికి, వృశ్చిక రాశికి చూసినప్పుడు మనకి కుజుడు అధిపతిగా ఉంటాడు. అలాగే వృషభ, తులలకి శుక్రుడు ఆధిపత్యం వహిస్తాడు. అంటే ఈ ద ఓన్ హౌస్ అన్నమాట. ఆ గ్రహాలకి వాటి ఒక బలం కలిగి ఉంటాయి. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఆ గ్రహాల యొక్క బలం కలిగి ఉంటాయి. మిథున, కన్యలకి బుధుడు ఆధిపత్యం వహిస్తాడు. కర్కాటకానికి చంద్రుడు, మనకారకుడైన చంద్రుడు ఆధిపత్యం వహిస్తాడు. సింహరాశికి ఆత్మకారకుడైన రవి భగవానుడు ఆధిపత్యం వహిస్తాడు. అలాగే ధనస్సు, మీనరాశులకి గురువు ఆధిపత్యం వహిస్తాడు. మకర, కుంభాలకి శని భగవానుడు ఆధిపత్యం వహిస్తాడు. అంటే రవిచంద్రులకు తప్ప మిగిలిన వాటి అన్నిటికి కూడా 2 రాశులకు ఆధిపత్యం వస్తుంది. రవి చంద్రులు మటుకు ఒక్కొక్క రాశిని ఆధిపత్యం కలిగి ఉంటారు. ఈ రవిచంద్రులకి వక్రత్వం ఉండదు. రాహు కేతువులు మటుకు ఎప్పుడు వక్రమ అపసవ్య మార్గంలోనే చెల్లిస్తూ ఉంటాయి. మిగిలిన గ్రహాలు కూడా తమ ఒక్కొక్క సమయంలో రివర్స్ మోడ్ అంటే రెట్రోగ్రేడ్ అవుతూ ఉంటాయి. వక్రత్వం కూడా మిగిలిన గ్రహాలకు ఉంటుంది. రవిచంద్రుల మటుకు ఎప్పుడు కూడా వక్రత్వం ఉండదు. ఇది మనకి ఒక బ్రీఫ్ గా చూసినప్పుడు మనకేంటంటే ఈ భచక్రం యొక్క కాల స్వరూపం అంటే ఒక ఆకాశ ఖగోళంలో ఎలా ఉంటుంది వాటి పరిణామం. ఆదో కాలం పరీక్షేత్ తత్కర్మాణి కార్యేత్. అంటే కాలాన్ని గుర్తించి కాలానుగుణంగా కర్మలు చేయాలన్నదే జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది మనకి. ఎందుకంటే అందుకు మనకి పంచాంగం అవసరం. జ్యోతిష్ చక్ర విషయాలు ప్రతిపాదించే శాస్త్రమే మనకి జ్యోతిష్ శాస్త్రం. అంటే ఇది ఎలా జరుగుతుంది. నక్షత్ర గ్రహ రాశుల విజ్ఞానం, వాటి ఉదయాస్తమయాల వల్ల ప్రకృతిలో మార్పులు, కాల గణన అన్నిటినీ వివరిస్తుంది మనకి జ్యోతిష్ శాస్త్రం డీటెయిల్ గా. దీనికి మనకి మహర్షులు, సిద్ధాంత గ్రహతులు, లగతులు మొదలగు అనేక మంది మనకి వీరికి ఆద్యులుగా చెప్పుకోవచ్చు. అంటే వేదాల్లో గల అపరిమితమైన జ్యోతిర్గోళాలు సంబంధమైన విషయాలన్నిటినీ కూడా మనకి చాలా వివరంగా, గణాత్మకంగా, శాస్త్ర ప్రమాణంగా ఎప్పుడెప్పుడు చూపించని చెప్పేది, అవగాహన చేసేది జ్యోతిష్ శాస్త్రం అని చెప్పవచ్చు. కాబట్టి ఈ జ్యోతిష్యం అందుకే వేదాంగం అయింది. ఈ జ్యోతిష్ శాస్త్రంపై మనకి పరిపూర్ణ అవగాహన లేకపోతే గనక మిగిలిన వేదార్థాలన్నీ కూడా పూర్తిగా అవగాహన కాదు. అంటే జ్యోతిష్ శాస్త్రం అన్నది మానవ జీవితంలో నిత్యం సంబంధం కలిగి ఉన్నప్పటికీ కూడా అలా కాకుండా ఆకాశంలో ఖగోళాలు, కాంతిని, కాలాన్ని, దిక్కుల్ని సంబంధించిన శాస్త్రం. అందుకే అన్ని విషయాల్ని ప్రకృతి చుట్టుపక్కల ప్రకృతి పరంగా కూడా ప్రకృతే మనకి పరమాత్మ అని భావిస్తాం కాబట్టి ఈ ప్రకృతిని మొత్తాన్ని మనకి తెలియజెప్తుంది ఎప్పుడెప్పుడు ఏం జరుగుతాయి. అందుకే జ్యోతిష్ శాస్త్రానికి నేత్రస్థానం ఇవ్వడం జరిగింది మనకి వేద పురుషునికి. అంటే కన్ను లేకపోతే మనం ఏ వస్తువుని చూడలేం కదా. అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రం అనే కన్ను లేకపోతే వేదార్థ సారం బోధపడదు అని విజ్ఞులు, ప్రాజ్ఞులు కూడా చెప్తూ ఉంటారు. వేదం అంటేనే జ్ఞానం. జ్ఞానం ఎక్కడి నుండి ఎక్కడికి వికసించాలన్నా కూడా కావాల్సింది జ్యోతి అంటే కాంతి అవసరం.
ఈ కాంతితో సంబంధం లేని వస్తువులు, ప్రకాశం ఏవి విజ్ఞానం కావు కాబట్టి ఈ ఆనందదాయక కూడా కావు. కాబట్టి ఈ ఆనందదాయకమైన జీవనాన్ని మనందరం సహజంగా ప్రకృతి నుండి అలాగే విశ్వం నుండి గ్రహించాలంటే ఆ జ్యోతిష్ శాస్త్రాన్ని మనం అర్థం చేసుకొని దానికి అనుగుణంగా అంటే వేద శాస్త్రమే ప్రమాణం కాబట్టి జీవన విధానానికి సనాతన ధర్మంలో అది ఆచరించడం వలన ఒక ఆనందమైన జీవితాన్ని మనం పొందగలగడం అంటే ఎటువంటి సందేహం లేదు. ఇది అసలు జ్యోతిష్ శాస్త్రం అంటే ఏంటి, ఎందుకు మనం పంచాంగం తెలుసుకోవాలి, అసలు కాల స్వరూపం ఏంటి, పరమాత్మ స్వరూపం ఎలా ఉంటుంది, ఏం చెప్తున్నారని తెలిసాక ఈ పంచాంగం యొక్క 5 అంగాల గురించి తెలుసుకునే ముందు కూడా కాలమానాలు ఏంటి, అసలు ఎలా కాలాన్ని కొలుస్తాం, కాల స్వరూపం ఏంటి అన్న విషయం కూడా తెలుసుకుందాం. ఈ కాల స్వరూపం అంటే స్థూలంగా చూస్తే కనుక మనకి చూసినప్పుడు యుగం, సంవత్సరం, ఆయనం, ఋతువు, మాసం, పక్షం, అహోరాత్రం, యమ, ముహూర్త, విఘటి, ప్రాణ, త్రుటి అనే ఇవిగా మనకు ఉంటుంది. సహజంగా మనం జనరల్ గా మనం ఏంటి, యుగం ఏంటి, సంకల్పం చెప్పాలని ఎప్పుడు చెప్పాలన్నా, సంవత్సరం ఏంటి, మాసం ఏంటి, ఏ పక్షం నడుస్తోంది, ఈ రోజు ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. అసలు యుగం అంటే ఏంటి? యుగం అనే పదం యుగ్మం అంటే జంట అనే పదంలో ఎక్కువగా వాడబడింది ఒకప్పుడు. కొన్ని సిద్ధాంతాల ప్రకారం 5 సంవత్సరాల కాలానికి కూడా పంచవర్షాత్మక యుగం అని కూడా పేరు చెప్పడం జరిగింది. అంటే అలా కాకుండా మన వేద ప్రకారం యుగం అంటేనే ఎక్కువ పరిమితి గల కాలం. ఈ ఎక్కువ పరిమితి గల కాలం దాంట్లో యుగాలు ఏర్పడ్డాయి. ఈ యుగాలు మనకి 4 అందరికీ తెలుసు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఈ 4 యుగాలు. అంటే రకరకాల శాస్త్రవేత్తలు గాని, చరిత్రకారులు గాని, వ్యక్తులు గాని వారి వారి దృక్కోణాల్లో ఈ భేదాన్ని బట్టి వేరువేరుగా యుగ విభజన కూడా చేస్తూ ఉంటారు. అంటే రకరకాల వేద విభజన ఉన్నాయి. వ్యక్తుల బదులు నన్నయ్య యుగం, శ్రీనాథుడి యుగం, ఇట్లా యుగాలు వ్యక్తుల పేర్లతో ఉన్నాయి. వేద పురుష యుగం, వేద యుగం, పురాణ యుగం, పరాశర యుగం, పరామిహిర యుగం, టీచర్స్ యుగం, అంటే ఇలా కూడా రకరకాలు కాకుండా కానీ కాల స్వరూపంలో మనకు ఉండవు మటుకు 4 యుగాలు ఇందాక చెప్పుకున్నవి కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు. ఈ వేద యుగం ఎప్పుడు ఉన్నదంటే 23,750 బీసీలో. అలాగే పురాణ యుగం 8,350 బీసీ నుంచి 3,000 బీసీ దాకా పురాణ యుగం. నెక్స్ట్ పరాశర యుగం 3,000 బీసీ నుండి 57 బీసీ దాకా. తర్వాతది వరాహమిహిర యుగం 57 బీసీ నుంచి 1900 ఏడీ దాకా. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నది టీచర్స్ యుగం అంటారు దీన్ని. 1900 నుంచి ప్రస్తుతం దాకా ఉన్న యుగాన్ని ఇలా శాస్త్రవేత్తలు ఇప్పుడు ప్రెజెంట్ కాలంలో మనకి పరిణమించడం జరిగింది. ఈ కాల సిద్ధాంతుల యొక్క కాల గణన ప్రకారం ఒక్కొక్క యుగం యొక్క ప్రమాణం చూస్తే కనుక కృతయుగం 17,28,000 సంవత్సరాలు ఉంటుందట. అలాగే త్రేతాయుగం 12,46,000 సంవత్సరాలు. ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఒక మహాయుగం అంటే ఇవన్నీ 4 యుగాలు కలిపితే వచ్చిన దాన్ని మహాయుగం అంటారు. అది ఆ మహాయుగం 43,20,000 సంవత్సరాలు. అంటే ఈ కాలస్వరూపం గమనం భేదం ప్రకారం 71 మహాయుగాలు ఒక మన్వంతరం, 14 మన్వంతరాలు ఒక కల్పం. అంటే 4,32,00,000 సౌర సంవత్సరాలు ఒక కల్పంగా మనకి నిర్వచించడం జరిగింది సిద్ధాంతులు. అంటే ఒక మన్వంతరానికి మధ్య కూడా కృతయుగ ప్రమాణం కలగా సంధికాలం కూడా ఉంటుంట. ఆ సంధికాలాలు 15 కలిసి కల్పంతో మనకి ఎప్పుడైతే ఉంటాయో ఒక బ్రహ్మకి ఒక పగల కింద చెప్తారనమాట. ఒక కల్పం బ్రహ్మదేవుడికి పగల కింద చెప్పడం జరిగింది. అంటే 1000 మహాయుగాలు ఈ కల్పానికి కంటే ఆ సమయంలోనే సృష్టి జరుగుతూ ఉంటుంది. ఇది సృష్టి క్రమం. కల్పాది నుండి 474 దివ్య సంవత్సరాలు ఈ గ్రహాది యొక్క సృష్టి ప్రారంభమైందని సూర్య సిద్ధాంతంలో మనకి ప్రామాణికంగా తెలుస్తోంది. అంటే అంతకాలం ప్రళయం. అంటే ఈ ఒక కాల స్వరూపం మనకి ఆ సమయంలో అన్ని రోజులు ఒకదాన్ని తీసుకుంటుంటే ఈ కల్పం అంటేనే బ్రహ్మదేవుడికి ఒక పగలట. ప్రళయకాలం ఒక కల్పంకి ఒక రాత్రి. అంటే మనం చూడండి ఎన్ని సంవత్సరాలు ఒక దేవతలకి, అందుకనే ఒక పగలు రాత్రి కింద ఉంది. ఈ విధంగా బ్రహ్మకు 100 సంవత్సరాల ఆయుర్దాయం
ఇటువంటి బ్రహ్మలు 9 మంది ఇలా కలిపితే ఒక రకమైన ఇంత మహా ప్రళయం రావాలని ఒక యుగం పూర్తి చేయడానికి ఇంత ప్రాసెసింగ్ ఉంటుందన్నమాట. అలాగే మన ప్రాచీన భారతీయ జ్యోతిష్ శాస్త్రంలో 9 కాలమానాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాలమానం ప్రకారాన్ని ఫాలో అవుతుంటాము. ఆ 9 కాలమానాలు పేర్లేంటి తెలుసుకొని మనం ఇప్పుడు ఏం ఫాలో అవుతున్నాం తెలుసుకుందాం. ఒకటి బ్రహ్మమానం, రెండోది ప్రాజపత్యమానం, మూడోది దివ్యమానం, 4 పితృమానం, 5 గురుమానం, 6 సౌరమానం, 7 నక్షత్రమానం, 8 చంద్రమానం, 9 సామనమానం. అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం ప్రాథమిక ఫస్ట్ లెవెల్లో నేర్చుకుంటున్నాం కాబట్టి మనం రెగ్యులర్గా ఇప్పుడు మన ప్రెజెంట్గా ఫాలో అయ్యేది ఎక్కువ మంది సౌరమానం, చాంద్రమానం. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 9 అంటే ఒక్కొక్క మానానికి ఒక్కొక్క పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతి ప్రకారం కరణ సిద్ధాంతాలు గ్రంథాలు కూడా ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు ఎక్కువగా ప్రెజెంట్ వాడేవి చాంద్రమానం, సౌరమానం. ఈ సౌరమానం, చాంద్రమానంలో మనకి చూసినప్పుడు సూర్య గమనం ప్రకారం జరిగే సంవత్సరాలు ఇందా చెప్పినట్టుగా మీనరాశిలో సూర్య గమనాన్ని సౌరమానం అంటాం. చంద్ర గమనాన్ని బట్టి ఏర్పడేది చాంద్రమానం. ఈ చాంద్రమానంలో మనకి ఇది చంద్రుడు ఎక్కువగా మనం దక్షిణాంధ్ర కూడా మారేది చాంద్రమానం ప్రకారం మనం ఫాలో అవుతుంటాం. సంవత్సరం ఈ చాంద్రమానంలో 60 సంవత్సరాలు ఒక చక్రం, ఒక సైకిల్ కింద మనం తీసుకోవడం జరిగింది. అవి మనకి 60 సంవత్సరాలు తెలుగు సంవత్సరాల పేర్లు. అంటే మనం ఇప్పుడు ఇంగ్లీష్ 20, 20, 25 కాకుండా అసలు సంవత్సరం క్యాలెండర్ ఒక అర్థం ఉంది. ఆ సంవత్సరానికి పేర్లు ఎలా పెట్టారు, ఆ ఫలితాలు అవన్నీ కూడా మనకి సిద్ధాంత భాగంలో వస్తాయి. కానీ మనం ఇప్పుడు ఈ లెవెల్లో ముందు సంవత్సరాల పేర్లు తెలుసుకున్నాం. ఎందుకంటే చిన్నప్పుడు ఒకప్పుడు కాలంలో అందరికీ వచ్చేవి, కానీ ఇప్పుడు వెంటనే పిల్లలకు కూడా అందరికీ చెప్పడానికి మన దాంట్లో సంవత్సరాల పేర్లు ఏంటి చూస్తే కనుక ఫస్ట్ది ప్రభవ నామ సంవత్సరం. విభవ వరుసగా చూస్తే కనుక ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాతు, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్తు, సర్వాధారి, విరోధి, వికృత, ఖర, నందన, విజయ, జయ, మన్మద, దుర్ముఖి, కేవళంబి, విళంబి, వికారి, శార్వరి, క్లెవ, శుభకృతు, శోభకృతు, క్రోధి, విశ్వావసు. ఇప్పుడు మనం ఉన్నది 39వ సంవత్సరం, విశ్వావస సంవత్సరం ప్రస్తుతం మనకి నడుస్తుంది. రేపు ఉగాది తర్వాత వచ్చేది పరాభవ 40వ సంవత్సరం. పరాభవ నామ సంవత్సరం ప్లవంగి, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృతు, పరీధావి, ప్రమాదీజ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయం. ఈ 60 ఒక చక్రం, ఒక సైకిల్ అన్నమాట. ఆ మళ్ళీ పూతే మళ్ళీ ప్రభావనాంతం వస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్క సంవత్సరానికి కూడా మనకి ఒక్కొక్క ఫలితాలు అవన్నీ నవనాయకులు అప్పుడు ఆ రోజు ఆ సంవత్సరం ప్రారంభ దినం చైత్రపక్ష శుక్ల పాడ్యమి రోజు ఏ వారం ఉంది, ఏ తిథి ఉంది, ఏ యోగం ఉంది, ఏ కరణం ఉంది, ఏ క్షణంలో ఉదయం సూర్యోదయం అయింది, ఆ సమయాన్ని బట్టి ఆ సంవత్సరానికి ఫలితం, ఆ సంవత్సరానికి నవనాయకులు ఎవరెవరు ఆధిపత్యం వహిస్తారు, అవన్నీ నవనాయకులు ఎలా ఏర్పడతాయి, అవన్నీ ఇంకా అడ్వాన్స్డ్ మనకి డీటెయిల్ గా ఉంటుంది పంచాంగ క్యాలిక్యులేషన్ లో. అందుకనే మనం ఉగాది రోజు కంపల్సరీగా పంచాంగ శ్రవణం చేయడం అనేది ఒక ఆచారంగా కూడా మనకి. ఎందుకంటే రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది, ఎవరు పరిపాలిస్తారు, రాజు ఎలా ఉంటే వాతావరణం అలాగే ఉంటుంది కదా. కాబట్టి అది తెలుసుకోవడం, ఏ ఏ పంటలు ఎక్కువ పండుతాయి, ఏవే ధాన్యాలు ఎక్కువ పండుతాయి, వేటికి ధరలు పెరుగుతాయి, వేటికి ధరలు తగ్గుతాయి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా చేయాలి, వర్షాలు ఎప్పుడు పడతాయి, రైతులకు ఎలా ఉంటుంది, కర్షకులకి, ఇవన్నీ కూడా మనకి ఆ సంవత్సరం మొదటి రోజు ఏర్పడిన తిథి వార నక్షత్ర యోగ కరణాలను బట్టి ఆ నవనాయకుల ఫలితాలు
అవన్నీ కూడా మనం పంచాంగ శ్రవణంలో జనరల్గా చూస్తూ ఉంటాం. దాని ప్రకారం చెప్తూ ఉంటారు అనమాట. ఇలాగా ఈ 60 సంవత్సరాలకి కూడా సృష్టి ప్రారంభం నుంచి చివరికి ఎలా వికసిస్తుంది అని చెప్పడం కోసం ఒక సైకిల్ 60 సంవత్సరాలని మనకి మన దాంట్లో చెప్పడం జరిగింది. రిపిటేషన్ జరుగుతూ ఉంటుంది. ఒక మనిషి యొక్క అందుకనే మనం షష్ఠి పూర్తి చేసుకుంటాం. 60 సంవత్సరాలు పూర్తయినప్పుడు పుట్టిన సంవత్సరం నుంచి 60 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి చేసుకునే ఒక వేద దాంట్లో షష్ఠి పూర్తి ఒక పూర్ణం మళ్ళీ అంటే ఒక మానవుడి జీవితం 120 సంవత్సరాల కింద కలియుగంలో మనకి ఆయు ప్రమాణం చెప్పడం జరిగింది కాబట్టి ఒక సైకిల్ పూర్తి చేశాక మళ్ళీ దాని ప్రకారం ఉంటుంది అని ఒక మళ్ళీ రీబార్న్ స్టార్ట్ అవుతుంది అని చెప్పడం కూడా ఒక సంకేతంగా మనం ఈ సంవత్సరాలని మనం తీసుకోవచ్చు. ఈ సంవత్సరం అయిన తర్వాత అయనం అంటే ఒక సంవత్సరంలో 2 అయనాలు ఉంటాయి. ఒక్కొక్క అయనానికి 6 నెలల కాల పరిమితి. మనందరికీ తెలుసు ఉత్తరాయణం, దక్షిణాయనం. అంటే రవి గమనాన్ని ప్రకారం ఈ ఉత్తరాయణం, దక్షిణాయనం అన్నది రవి ఉత్తర ధ్రువం నుండి సంచరించే 6 నెలలు. అంటే నిన్న మనం జరుపుకున్నాం మకర సంక్రాంతి. రవి భగవాన్ ధనుస్సు రాశి నుండి మకర రాశిలో మొదటి భాగంలో డిగ్రీలో ఉత్తరాషాఢ 2వ పాదంలో ప్రవేశించినప్పటి నుంచి మిథునం ఆఖరి భాగం అంటే పునర్వసు నక్షత్రం 3వ పాదం చివరి దాకా సంచరించే ఆ కాలం మొత్తాన్ని ఉత్తరాయణ కాలం అంటాం. అంటే సూర్య తేజస్సు భూమికి చాలా దగ్గరగా వస్తుంది అన్నమాట. ఈ సమయం ఉత్తరార్ధగోళంలో సంచరించేటప్పుడు అప్పుడు భూమి మీద జీవులన్నీ చైతన్యం పొందుతాయి. ఎక్కువగా సూర్యరశ్మి వల్ల ఆరోగ్యం భాస్కరాదిచ్చేది కాబట్టి ఆ ఆరోగ్యవంతమైన కాంతి మన భూమి మీద పడటం వలన చాలా మనకు ఆరోగ్యకరంగా ఉంటుంది ఉత్తరాయణ పుణ్యకాలం. అందుకనే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చినప్పటి నుంచి ఈ 6 నెలలు కూడా మనకి మెటీరియల్ శుభకార్యాలన్నీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మనకి. ఎందుకంటే చైతన్యం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఈ సమయం అంతా. దాన్నే మనం దేవతలకు ఒక రోజు పగల కింద చెప్పుకుని బ్రాహ్మీ ముహూర్తం లాంటిది ఉత్తరాయణ పుణ్యకాలం. ఆ తర్వాత డే టైం వాళ్ళు మేలుకుంటారు. అంటే వాళ్ళు మేలుకోవడం కాదు, ప్రకృతి ఒక చైతన్యాన్ని సంతరించుకుంటుంది అని చెప్పడం కూడా అర్థంగా తీసుకోవచ్చు. అలాగే ఈ రవి దక్షిణ ధ్రువం ముందు సంచరించే కాలం అంటే దక్షిణ వైపు సదరన్ హెమిస్ఫియర్ వైపు అయిన 6 నెలలు ఉంటే అంటే కర్కాటకం పునర్వసు 4వ పాదంలో ప్రవేశించినప్పటి నుంచి ధనుస్సు రాశి ఆఖరి భాగం వరకు అంటే ఉత్తరాషాఢ 1వ పాదం చివరి దాకా ఆ రవి సంచారాన్ని చేసేనే దక్షిణాయనం ఉంటాం. ఈ 6 నెలలను దక్షిణాయనం అంటాం. అంటే ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం. దక్షిణాయనంలో సూర్య భగవాన్ యొక్క వేడి తక్కువ పడుతుంది భూమి మీద. అందుకనే ఆ సమయం అంతా కూడా మనం ఎక్కడంటే వర్షాకాలం ఇవి ఎక్కువ వస్తుంటాయి, చలికాలం ఈ సమయంలో ఎక్కువ వస్తూ ఉంటుంది అన్నమాట. సూర్యరశ్మి తక్కువగా ఉండేటి వలన ఆ సమయం అంతా ఏంటంటే ఆహార నియమాలు పాటించడం, మనకి ఈ వ్రతాలు కానీ ఇవన్నీ పూజలు శరత్ నవరాత్రులు చేసుకోవడం ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఆ సమయాన్ని ఉపాసనా కాలం. అంటే మంత్రజపం ఎక్కడ తిరగకుండా ఉపాసన చేసుకుంటానికి, ఒక ఆరోగ్యం సంతరించడానికి, ఆరోగ్య నియమాలు పాటించడానికి, చాతుర్మాస దీక్షలు తీసుకుంటానికి వీటన్నిటి కూడా దక్షిణాయనం. ఎందుకంటే వాతావరణం ఎక్కడ తిరగటానికి అంత అనుకూలంగా ఉండదు. ఒకటి సూర్య భగవాన్ యొక్క సూర్యరశ్మి పగటి కాలం తక్కువ నిలివి ఉంటుంది, రాత్రి కాలాలు ఎక్కువ ఉంటాయి. ఇది సూర్యుని యొక్క సంచారం ప్రకారం 2 అయనాలు మనకి సంవత్సరంలో ఉంటాయి. ఒక సంవత్సర కాల ప్రమాణం తీసుకుంటే సహజంగా సంవత్సరం అంటే 360 రోజులు, తర్వాత చంద్రమానం ప్రకారం, తర్వాత 2 అయనాలు ఉత్తరాయణం, దక్షిణాయనం. తర్వాత ఈ ఈ ఉత్తరాయణ దక్షిణాయన ఏడాదిలో కూడా రకరకాల ఋతువులు వస్తుంటాయి. ఎప్పుడు అన్ని మొత్తం సంవత్సరం అంతా కూడా మనకి ఒకే రకంగా ఉండకుండా ఉండదన్నమాట. 6 ఋతువులు ఉంటాయి. ఈ చాంద్రమాన మనం ఫాలో అయ్యే వాళ్ళకి ఈ కాలంలో 6 ఋతువులు అంటే 2 నెలలకు ఒక చొప్పున ఒక ఋతువు వస్తూ ఉంటుంది. ఈ చైత్ర వైశాఖ మాసం ఎందుకంటే మనకి సంవత్సర ప్రారంభం ఈ చాంద్రమానం ప్రకారం చైత్రపక్ష ప్రకారం స్టార్ట్ అయ్యేది చైత్ర మాసం. ఈ చైత్ర మాసంలో చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువు అంటే అప్పుడే స్టార్ట్ అవుతుంది. ప్రకృతి కొంచెం అప్పుడే చిగుళ్ళు వస్తూ ఉంటాయి, మొక్కలు కోతలు కొంచెం ప్రకృతి అంతా గ్రీనరీగా స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ జ్యేష్ఠ ఆషాఢ మాసాలు గ్రీష్మ ఋతువు, శ్రావణ భాద్రపద మాసాలు మనకి వర్ష ఋతువు వర్షాకాలం, ఆశ్వీజ కార్తీక మాసాలు శరత్ ఋతువు, మార్గశిర పుష్యమాసాలు హేమంత ఋతువు, మాఘ ఫాల్గుణ మాసాలు మనకి శశి ఋతువు. అంటే ఒక్కొక్క 2 నెలలకి ఒక్కొక్క మార్పులు ప్రకృతిలో ఉన్న మార్పుల ప్రకారం 6 ఋతువులు చెప్పారు. ఈ 12 ఒక సంవత్సరంలో 2 అయనాలు 6 ఋతువులు కాల ప్రమాణం తీసుకుంటే అది. అలాగే నెక్స్ట్ ఇంకా మనకి మాసం, సంవత్సరం అయిపోయింది, ఋతువులు 2 నెలలకు ఒకసారి అనుకున్నాం. ఇప్పుడు ఒక మాసం, ఈ మాసం అంటే 30 రోజులు, 12 మాసాలు కలిపితే ఒక సంవత్సర కాలం మనకి.
అంటే ఆ మాసాలు తెలుగు మాసాలు అంటే జనవరి, ఫిబ్రవరి కాదు. మన మాసాలు చైత్రపక్ష ఉగాది నుంచి స్టార్ట్ అవుతాయి. చైత్ర మాస శుక్ల పాడ్యమి నుంచి మనం చూసుకుని ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఒక సంవత్సర కాలం. ఈ సంవత్సర కాలంలో 12 మాసాలు ఏర్పడతాయి. ఈ మాసాల పేర్లు ఎలా ఉంటాయి? మాసాలు కూడా ప్రకృతి పరంగా కూడా ఆ పేర్లు పెట్టడం ఒక అర్థం, ఒక ప్రామాణికం ఉందన్నమాట మనకి. అవి మాసాల పేర్లు తెలుసుకుంటే గనక చైత్ర మాసం, వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసం, శ్రావణ మాసం, భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, మార్గశీర్ష మాసం, పుష్యమాసం, మాఘమాసం, పాల్గొన మాసం. అంటే ఈ మాసాలకే వేద మాసాల పేర్లు కూడా ఉన్నాయి. చైత్రం, వైశాఖం చైత్ర మాసాన్ని మధుమాసం అంటారు. అలాగే వైశాఖాన్ని మాధవ మాసం అంటా కూడా కనిపిస్తుంది వేద భాగంలో. అలాగే జ్యేష్ఠ మాసాన్ని శుక్రమాసం, ఆషాఢాన్ని శుచిమాసం, భాద్రపదాన్ని నభస్య మాసం అంటారు. ఆశ్వీజాన్ని ఈషమాసం, కార్తీకాన్ని ఊర్ధమాసం, మార్గశిరాన్ని సహోమాసం, మాఘమాసాన్ని తపోమాసం, ఫాల్గుణాన్ని తపస్యమానం అని కూడా అంటం జరుగుతుంది అన్నమాట. అంటే చాంద్రమానం ప్రకారం ఈ 12 మాసాలు ఉన్నాయి. అలాగే ఈ మాసాలకి పేర్లు ఎలా పెట్టారు, ఎందుకు పెట్టారంటే మనకి చంద్రమానం ప్రకారం చంద్రుడు ఈ చంద్రుడు పూర్ణ కళలతో ఉండేది పౌర్ణమి రోజు. అంటే షోడశ కళలతో పూర్ణుడై చంద్రుడు మనకి కనిపిస్తాడు పౌర్ణమి రోజు. ఆ పౌర్ణమి రోజు ఉన్న నక్షత్రానికి చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉన్నాడో ఎక్కువగా దాని ప్రకారంగా ఈ మాసాలకి పేర్లు పెట్టడం జరిగింది. అంటే చిత్తా నక్షత్రంలో చంద్రుడు సంచరిస్తూ ఉండగా ఏర్పడిన పౌర్ణమి గల మాసం కాబట్టి దాన్ని చైత్ర మాసం అని, విశాఖ నక్షత్రం పౌర్ణమి నాడు చంద్రుడు దగ్గరగా ఉంటాడు కాబట్టి వైశాఖ మాసం అని, జ్యేష్ఠ నక్షత్రం పౌర్ణమి నాడు గల మాసాన్ని జ్యేష్ఠ మాసం అని, పూర్వాషాఢ గాని ఉత్తరాషాఢ నక్షత్రంలో చంద్రుడు ఉండగా పౌర్ణమి ఏర్పడితే ఆ మాసాన్ని ఆషాఢ మాసం అని, అలాగే శ్రవణ నక్షత్రం పౌర్ణమి చంద్రుడు దగ్గరగా ఉన్నప్పుడు శ్రావణ మాసం అని, పూర్వభాద్ర ఉత్తరాభాద్ర పూర్ణచంద్రుడు ఏర్పడే సమయం ఉంటాడు కాబట్టి సంచరిస్తాడు కాబట్టి ఆ నక్షత్రంలో దాన్ని భాద్రపద మాసం అని, అశ్విని నక్షత్రంతో కూడిన పౌర్ణిమ వచ్చినప్పుడు చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆశ్వీజ మాసం అని, కృత్తికా నక్షత్రం ఉన్న కార్తీక మాసం, మృగశిర నక్షత్రంతో మార్గశీర్ష మాసం, పుష్యమి నక్షత్రం చంద్రుడు ఉన్న మాసాన్ని పుష్యమాసం, మఖా నక్షత్రంతో కూడిన చంద్రుడు పౌర్ణమి ఉన్న మాఘమాసం, పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని నక్షత్రాలు ఏదో ఒకటి ఉన్నప్పుడు చంద్రుడు పూర్ణం ఉన్నప్పుడు అని ఫాల్గుణ మాసం అంటారు. అంటే సహజంగా మనకి పూర్వకాలంలో ఈ పౌర్ణమి రోజు ఇంచుమించుగా ఎప్పుడో 1-2-3 సార్లు తప్ప ఆ కాలగమనంలో కొంచెం తిథుల దగ్గర ఉంటే ఆ దగ్గరికి మటుకు ఇదే నక్షత్రంలో చంద్ర సంచారం మనకి ఉంటుంది. అప్పుడప్పుడు దగ్గరకు పక్కన ఉన్న అటు ఇటు ఉన్న నక్షత్రాల్లో కూడా చంద్ర నక్షత్రం సంచారం ఉంటాం కూడా మనం ఒక్కోసారి ఇప్పుడు వెనక్కి తగ్గడం వల్ల చలనం అది ఒక్కోసారి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఇక సౌరమానం, ఇది చాంద్రమానం ప్రకారం మనకి 12 నెలల వివరాలు. ఇక సౌరమానం ప్రకారం ఇందాక అన్నట్టు రవి సంచారాన్ని బట్టి 12 మాసాలు ఉంటాయి. అంటే రవి మేషరాశిలో ప్రవేశించినప్పటి నుంచి మీనరాశి వరకు ఆయన ఒక్కొక్క రోజు 1 డిగ్రీ చొప్పున సంచరిస్తాడని తెలుసుకున్నాం. అంటే ఒక రాశి 30 భాగాలు అనుకున్నప్పుడు 30 డిగ్రీలు సంచరించడానికి 1 నెల రోజులు టైం తీసుకుంటాడు. ఒక రాశి నుంచి ఇంకొక రాశిని మారటాన్ని మనం సంక్రమణం అంటాం. ఈ సంక్రమణం ప్రకారం కూడా మనకి ఈ మాసాలు, ఈ సౌరమానాలు ఉంటాయన్నమాట. అంటే ఈ సౌరమానాలు ఒక మేషరాశిలో సంచరించే కాలం మేషమానం అంటాం, ఎక్కువగా దాన్ని అంటాం. దీన్ని చిత్తరి అని కూడా అంటారు. తమిళలో చూస్తే వాళ్ళు ఎక్కువ సౌరమానాన్ని ఎక్కువగా ఫాలో అవుతారు కాబట్టి దాన్ని చిత్తరి అంటారు. వృషభ రాశిలో రవి సంచారించమని వృషభ మాసం అంటాం, వైశాఖి వాళ్ళ దాని ప్రకారం. మిథునం రాశిలో మిథున మాసం జనరల్గా అంటాం సౌరమానంలో, కానీ దాన్ని అని అని కూడా అంటారు. కర్కాటకంలో దాన్ని కర్కాటక మాసం ఆడి అంటారు. సింహరాశిలో సింహమాసం అవణి. కన్యారాశిలో కన్యారాశి మాసం పెరటాసి. తులారాశి మాసం వెప్పసి. వృశ్చిక రాశి మాసం కార్తికై. ధనస్సులో సంచరించే ధనస్సు మాసం మార్గళి మాసం. మార్గళి వ్రతం కూడా ఈ మాసంలో చేస్తుంది. ఆ రకంగానే మార్గళి వ్రతం అని కూడా పేరు వచ్చింది, గోదాదేవి చేసేది. అలాగే మకర రాశిలో సంచరించే సమయాన్ని మకర మాసం కై అంటారు తమిళంలో. కుంభరాశిలో సంచరించే కుంభమాసం మాసి. మీనరాశిలో సంచరించే పంగుని మీన మాసం
కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఈ చాంద్రమాసంలో వేద మాసాలు, సౌర మాసంలో తమిళ అరవ మాసాలు కూడా ఇలా కలిసి మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవి మనకి సౌరమానం ప్రకారం ఇలా ఈ సౌరమానం రవి సంచారం, చంద్రమానం చంద్ర సంచారం ప్రకారం చంద్రుడు పౌర్ణమి రోజు నక్షత్రం మాసాలు ఏర్పడ్డాయి. తర్వాత ఒక్కొక్కసారి మనకి అధిక మాసం వస్తుంటుంది. అధిక మాసం, క్షేమాసం కూడా వస్తుంటుంది. అధిక మాసం అంటే ఏంటి? ఈ ఈ చాంద్రమానంలో సిద్ధాంత భాగంలో గణితంలో ఏ మాసంలో అయితే రవి రాశి ప్రవేశం లేకుండా ఉంటుందో, అంటే ఇందాక మనం రవి సంక్రమణం ఉండదు, ఆ మాసంలో రవి సంక్రమణం ఉండదు అన్నమాట. 30 రోజులు అయినా కూడా అట్టి మాసాన్ని అధిక మాసం అంటారు. ఇది ఒక ప్రతి 30 నెలలకి, అంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం ఏర్పడుతూ ఉంటుంది. ఈ అధిక మాసం చైత్ర నుండి ఆశ్వీజం వరకు ఉన్న మాసాల్లోనే ఏర్పడుతుంది. అంటే 7 మాసాల్లోనే ఏర్పడుతుంది తప్ప మనకి కార్తీక నుంచి ఫాల్గుణం దాకా అధిక మాసాలు ఉండవు. ఎప్పుడు చూసినా చైత్ర నుంచి ఆశ్వజ మాసం దాకా ఉంటుంది. ఇప్పుడు మనకి రాబోయే పరాభంలో జ్యేష్ఠం అధిక మాసం గుండా వస్తుంది అనమాట. అలాగే క్షేమాసాలను కూడా ఉంటాయి. ఈ అధిక మాసాలు, క్షేమాసాలు మనకి దీంట్లో చాంద్రమాన పద్ధతిలో వస్తుంటాయి. అంటే సూర్యుడు ఒకే మాసంలో 2 రాసుల్లో ప్రవేశించడాన్ని క్షేమాసం అవుతుందన్నమాట. అంటే ఈ క్షేమాసం 19 ఏళ్ళకు కానీ లేక 141 సంవత్సరాలు ఒక్కోసారి వస్తుంది. అంత దీర్ఘంగా ఎప్పుడో తప్ప రాదు. ఈ క్షేమాసం సహజంగా 3 మాసాలే వస్తుంటాయి. కార్తీకం, మార్గశిరం, పుష్యమాసాల్లో మాత్రమే ఈ క్షేమాసం వస్తుంది. మిగిలిన మాసాల్లో రాదనమాట. అలాగే ఈ క్షేమాసాలు ఎప్పుడైతే వస్తాయో అన్ని ఏళ్ళకు ఒకసారి, అప్పుడు ఎటువంటి శుభకార్యాలు కూడా ఎక్కువగా చేయరు ఈ సమయంలో. ఇంకా నెక్స్ట్ ప్రమాణం చూసినప్పుడు ఒక నెల 30 రోజులు అనుకున్నాం. ఒక నెలలో పక్షాలు 2 ఉంటాయి. శుక్లపక్షం, కృష్ణపక్షం. ఈ పక్షం యొక్క నిడివి 15 రోజులని చెప్పుకోవచ్చు. ఈ చంద్రకళను అనుసరించి కూడా మనకి పక్షాలు చెప్పడం జరిగింది. అంటే వృద్ధి చంద్రుడు, క్షీణ చంద్రుడు మనకి అనుకుంటాం కదా. ఎందుకంటే చంద్రుని కళలు వృద్ధి చెందుతూ ఉంటాయి శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో చంద్రుని యొక్క కళలు తగ్గుతూ ఉంటాయి సహజంగా. అంటే ఇది ఒక 15 రోజుల కాలం తీసుకుంటే కనుక శుక్లపక్షంలో అంటే మనకి అమావాస్య నుంచి పాడ్యమి నుంచి పౌర్ణమి దాకా ఈ ఏర్పడే 15 రోజులు రోజుకు ఒక తప్పున, ఒక తిథి తప్పున, ఒక రోజు ఒక కళ పెరుగుతూ పౌర్ణమికి వచ్చేటప్పటికి 16 కళలతో ఉంటాడు. 15 రోజులు పూర్తయ్యేటప్పటికి చంద్రుడు బలంగా ఉంటాడు అన్నమాట. శుక్లపక్షం వృద్ధిచంద్రుడు అని వృద్ధిచంద్రుడు అంటారు. అలాగే కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత కృష్ణ పాడ్యమి నుంచి అమావాస్య దాకా చూసినప్పుడు ఈ చంద్రుడి కళలు రోజుకు ఒకటి తగ్గుతూ ఉంటాయి. అంటే ఆయన కళలు ఫస్ట్ 15, 16 ఉంటాయి, 15, 14, 13, 12. అంటే చంద్రబలం కూడా రాను రాను కృష్ణపక్షంలో తగ్గుతూ ఉంటుంది. అష్టమి తర్వాత ఆయన కళలు తగ్గిపోతూ ఉంటాయి. అలాగా అమావాస్యకు వచ్చేటప్పటికి చంద్రకళ అసలు చంద్రుడి ప్రభావమే ఉండదు అన్నమాట. అందుకని మన కాలం చంద్రుడి ప్రభావం ఎక్కడ ఉండదు కాబట్టి అమావాస్య రవి దగ్గరికి 0 డిగ్రీకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ రకంగా రోజుల్లో కృష్ణపక్షం, శుక్లపక్షం ఈ 2 పక్షాలు 15 రోజులు చెప్పడం జరిగింది. చంద్రుడు మనకారకుడు, చంద్రుడు బలంగా ఉన్నప్పుడు మాత్రమే మన సాంప్రదాయాల్లో, అంటే ఆనందకరమైన చంద్రుడు అంటే ఆహ్లాదకరం, ఆనందాన్ని ఇచ్చేవాడు. మనస్సు బాగుంటేనే కదా, అన్నిటికీ ప్రధానం మనస్సు కాబట్టి ఆ మనసు ఆహ్లాదంగా, నిస్తేజంగా, నిరాశగా లేకుండా ఉన్నప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేసినా మనకి చంద్రబలం ఉంటుంది. ఆ చంద్రబలం ప్రకారం కూడా మనకి తారాబలం, చంద్రబలం అన్నది కూడా మనం ప్రతి కార్యక్రమానికి చూసుకోవడం అన్నది మనకి పంచాంగ విషయాల్లో జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అంటే ఇట్లా 15 రోజుల కాలం మనకి కాలాన్ని బట్టి పాడ్యమి తిథుల ప్రకారం కళలను బట్టి కూడా మనం చెప్పొచ్చు. ఇప్పుడు బహుళపక్షం చంద్రబలం ఉందా ఆ తిథి చెప్పంగానే ఆ బలం ఉందా లేదా చెప్పగలుగుతాం మనం ఆ ప్రాక్టీస్ చేశాక. అలాగే ఈ చంద్రబలం ప్రకారం పక్షం ఏర్పడుతుంది. ఇక నెక్స్ట్ అహోరాత్రం అంటే పగలు రాత్రి కలిసిన ఒక దినం, ఒక రోజు 24 గంటలు పగలు రాత్రి కలిసిందే అహోరాత్రం. ఇది ఈ రకంగా చూసినప్పుడు స్థూలంగా చూస్తే మనకి సంవత్సరము, అయనాలు, మాసాలు, పక్షాలు, రోజులు వచ్చాయి. అంటే మొత్తంగా అసలు కాల గమనాన్ని రోజులు గంటల్లో మనం చూస్తే గనక 60 తత్పర్లు ఒక భారతీయ కాల స్వరూపం గణించే విధానం చూసినప్పుడు 60 పర్లు ఒక విలిప్త, 60 విలిప్తలు ఒక లిప్త, 60 లిప్తలు ఒక విఘడియ అంటే 24 సెకండ్లు, 60 విఘడిలు ఒక గడియ 24 నిమిషాలు. ముహూర్తం ఆడేటప్పుడు 2 గడియల కాలం అనేవాళ్ళు. అంటే 2 గడియలు అంటే 45 నిమిషాల కింద లెక్క. 60 విఘడిలు ఒక రోజు 24 గంటలు, 30 రోజులు ఒక మాసం, 12 మాసాలు ఒక సంవత్సరం, 12 సంవత్సరాలు ఒక పుష్కరం. అలాగే 7 రోజులు ఒక వారం, 15 రోజులు ఒక పక్షం, 2 పక్షాలు ఒక మాసం, 2 మాసాలు ఒక ఋతువు,
6 ఋతువులు ఒక సంవత్సరం, 60 లిప్తలు ఒక భాగ, 30 భాగాలు ఒక రాశి, 12 రాసులు ఒక భగణం. ఇది మొత్తం కింద చూసినప్పుడు మనకి కాల స్వరూపం, మానాలతో ఎలా కొలవాలి అంటే కనుక ఇలాగా. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా యుగ కాలాలు కూడా తెలుసుకున్నాం. కలియుగం 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000, ద్వాపర యుగం 8,64,000, కలియుగం 4,32,000 సంవత్సరాలు, మహాయుగం 43,20,000 సంవత్సరాలు. దీన్నే ఒక దేవ యుగం అని కూడా అంటారు. 71 దేవయుగాలు ఒక మన్వంతర కాలం. 14 మన్వంతరాలు కలిస్తే బ్రహ్మకు ఒక పగల కింద చెప్పడింది. మొత్తం ఇప్పటికి మనకి 14 మన్వంతరాలు ఉంటాయి. మన్వంతరాల గురించి తెలుసుకుంటూ ఉంటాం. ఈ మన్వంతరాల్లో 14 మంది మనువులు ఉన్నారు. ఆ మనువుల పేర్లు కూడా మనం తెలుసుకున్నాం ఇప్పుడు. స్వయంభూ మనువు, స్వారోషిష మనువు, ఉత్తమ మనువు, 4 తామస మనువు, రైవత మనువు, చాక్షుష మనువు, వైవస్వంత మనువు, సూర్య సావర్ణిక మనువు, దక్ష సావర్ణిక మనువు, బ్రహ్మ సావర్ణిక మనువు, రుద్ర సావర్ణిక మనువు, ధర్మ సావర్ణిక మనువు, రేచ్య మనువు, వేచ్య మనువు. అంటే మొత్తం 14 మంది మనువులు మనకి మన్వంతరాలు. ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్క సమయంలో వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు అన్నమాట. ఇది బ్రీఫ్ గా పూర్వాంగం కింద చెప్పుకోవచ్చు. పంచాంగం గురించి మనం తెలుసుకుంటానికి ఇది పూర్వాంగ పార్ట్ కింద మనం తీసుకుంటే, ఇప్పుడు పంచాంగం గురించి తెలుసు. అసలు పంచాంగం ఏంటి? ఇందాకే మొదట్లో చెప్పుకున్నాం. ఈ పంచాంగం అంటే 5 అంగాలు కలగది. పంచ అంటే 5. తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు వీటి గురించి తెలిపేది ఈ పంచాంగం. ఎందుకంటే అసలు తిథి ఎలా ఏర్పడుతుంది ఇందాక చెప్పుకున్నాం. తిథులు మనకి కాల స్వరూపంలో ఏ పని చేయాలన్నా కూడా చంద్రబలం ఎలా ఉంది, అలాగే ఏ ఆయనం జరుగుతుంది, ఏ సమయంలో మనం చేస్తే ఆ రవి భగవాన్ ప్రత్యక్ష సూర్య భగవాన్ని మనం ఏ ఆయనంలో ఏ పనులు చేయాలి, ఏ కాలంలో మనం నిత్య జీవితాన్ని ఉపయోగించే ముహూర్తాలు, వివాహాలు, శుభకార్యాలు కానీ, గృహప్రవేశాలు కానీ, శంకుస్థాపనలు కానీ, కర్షకులు పొలాలు పంటలు వేయడానికి కానీ, వర్షాలు ఎప్పుడు వేయాలి, ఇవన్నీ కూడా తెలియాలంటే ఒక్కొక్క రోజుకి తిథులకి అధిపతులు ఉంటారు, వారాలకి అధిపతులు ఉంటారు, నక్షత్రాలకు అధిపతులు ఉంటారు, కరణాలకు అధిపతులు ఉంటారు, యోగాలకు అధిపతులు ఉంటారు. అంటే ఆ గ్రహాల యొక్క ప్రభావం ఆ రోజు మన మీద, అంటే ఈ భూగోళం మీద ఎక్కువగా ఉంటుంది. కొన్ని పనులకి ఒక్కొక్క గ్రహానికి కూడా కొన్ని రకాలైన కారకత్వాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉన్నట్టుగా వాళ్ళకి సంబంధించిన అన్ని గ్రహాలు శుభగ్రహాలు, అన్ని గ్రహాలు కాకుండా ఆ సమయానికి ఆ గ్రహం మంచి ఫలితాన్ని ఇస్తుంటుంది. అంటే ఆ సమయానికి దానికి అనుగుణంగా ఉంటుంది. అట్లాగా కారకత్వం అనుసరించి మనం చేసే పనికి, ఇప్పుడు వివాహం అనుకున్నామండి, శుక్రగ్రహ కారకం బాగుండాలి. అందుకే శుక్రుడు మౌఢ్యంలో ఉన్నప్పుడు, శుక్రుడు ఇనాక్టివ్ గా ఉన్నప్పుడు మనం వివాహాలు చేయవు. ఎందుకంటే ఆ గ్రహ ప్రభావమే లేదు. ఆ గ్రహ ప్రభావమే లేనప్పుడు ఆ ఫలితం ఎలా వస్తుంది? రాదు కదా. కాబట్టి అలాగా ప్రతి గ్రహానికి కూడా కొన్ని లక్షల కారకత్వాలు ఉన్నాయి. ఆ కారకత్వాలకి దాన్ని సూక్ష్మంగా మనకి అందరికీ అర్థం అవడానికి సింపుల్ గా కొన్ని నక్షత్రాలు, కొన్ని తిథులు, కొన్ని వారాలు, వాటికి అధిపతులు చెప్పి ఆ సమయాల్లో పనులు చేసుకోండి అనే ఒక బ్రీఫ్ చిన్న హ్యాండ్ బుక్ లాగా మనకి ఏర్పరిచి పంచాంగం తయారు చేసి సిద్ధాంతకర్తలు ఇస్తారు. మనకు అంతా జ్యోతిష్ శాస్త్రం తెలియకోసం లేకపోయినా నిత్య కర్మలు రోజు చేసుకుంటానికి, శుభాశుభ కర్మలు చేసుకుంటానికి కూడా ఏ రోజు మంచిది, ఏ రోజు మంచిది కాదని తెలుసుకుంటానికి కూడా మనకి పంచాంగం చాలా హ్యాండ్ బుక్ కింద కూడా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఏ పనైనా తెలుసుకొని చేయడం వలన దానివల్ల ఏంటంటే మనకి ఇంకా ఆనందం కలుగుతుంది. దాని అర్థం తెలుసుకొని చేస్తే దాని ఎక్కువ ఇన్వాల్వ్‌మెంట్ మనకి పెరుగుతుంది కాబట్టి ఇది తెలుసుకుంటాం. అసలు తిథి అంటే ఏంటి? తిథి అంటే రవి రాశి భాగాలకు, అంటే ఆ లెప్తలకు 12 డిగ్రీలు చంద్రుని యొక్క అంతరం. ఈ చంద్రునికి రవికి మధ్య డిస్టెన్స్ అన్నమాట 12 డిగ్రీలు ఒక్కొక్క తిథికి. దాన్ని మనం తిథి అంటాం. ఈ అంతరమే తిథి అన్నమాట. మొత్తం తిథులు మాసంలో ఇందాక చెప్పుకున్నాం 30 ఉంటాయి. 15 తిథులు శుక్లపక్షంలోను, 15 తిథులు కృష్ణపక్షంలో ఉంటాయి. అంటే శుక్లపక్షం అంటే అమావాస్య నుంచి అయిన తర్వాత పాడ్యమి మొదలు పౌర్ణమి దాకా, కృష్ణపక్షం అంటే పౌర్ణమి తర్వాత పాడ్యమి నుండి అమావాస్య దాకా. అంటే రవి నుండి 12 డిగ్రీల చంద్రునికి మధ్య ఉన్న అంతరం ఉందనుకోండి, దాన్ని శుక్ల పాడ్యమి అంటాం.
ఈ శుక్ల పాడ్యమికి ప్రతి దానికి అధిదేవతలు కూడా ఉంటారని చెప్పుకున్నాం కదా. ఈ అధిదేవతలు అగ్నిదేవుడు ఈ శుక్ల పాడ్యమికి. అలాగే రవి నుండి 24 డిగ్రీలు అంతరం చంద్రుడికి మధ్య ఉందనుకోండి రెండో రోజు, దాన్ని ఏమంటారు విధియ. అంటే విధి అని చెప్పంగానే మనం చెప్పచ్చు డిస్టెన్స్, రవికి చంద్రుడికి మధ్య 24 డిగ్రీలు తేడా ఉంది అని. ఈ విధి రోజు అధిపతి, దీనికి విధికి అధిపతి సూర్య భగవానుడు, బ్రహ్మ దేవత, బ్రహ్మ అది దేవత, గ్రహం దేవత. అలాగే మూడో రోజు మనకి 36 డిగ్రీలు అంతరం వచ్చిందనుకోండి రవిచంద్రుల మధ్య, దాన్ని తదియ అంటాం. ఆ తదికి విశ్వదేవతలు, పార్వతీదేవి దేవత. 48 డిగ్రీలు వచ్చినప్పుడు చవితి, 4వ రోజు శుక్ల చవితి అవుతుంది. వరుణుడు గణపతి, చవితి రోజు గణపతి అధిదేవత. అంటే ఆ రోజు మనం ఆ దేవతారాధన, అతిథి దేవతారాధన చేసుకోవటం, ఆ గ్రహం యొక్క ఫలితం ఉండటం వలన ఆ ప్రభావాలు ఏమన్నా పడినా కూడా మనం కొంచెం వాటికి సంబంధించిన మంత్ర జపం కానీ, ఆరాధన కానీ, వాటికి సంబంధించిన నైవేద్యాలు పెట్టి తిట్టం కానీ అవన్నీ చేయడం వల్ల మనకి ఆ రోజు చాలా ఆరోగ్యపరంగా ఉంటుంది అని తెలుసుకుంటానికి కూడా ఇందులో ఒక సైంటిఫిక్ రీజన్ కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే 60 డిగ్రీలు రవికి చంద్రుడికి మధ్య డిఫరెన్స్ ఉన్నప్పుడు పంచమి ఏర్పడుతుంది. ఈ పంచమికి వసత్కారకుడు ఆదిశేషుడు, అందుకనే నాగదేవతని పంచమి రోజు మనం ఆరాధిస్తూ ఉంటాం. అలాగే 72 డిగ్రీలు అంతరం ఏర్పడినప్పుడు షష్ఠి. ఈ షష్ఠికి ఇంద్రుడు గ్రహము, కుమారస్వామి దేవత. 84 డిగ్రీలు అంతరం ఏర్పడిన సప్తమి ఏర్పడుతుంది. ఈ సప్తమికి సప్తస్థి ఋషులు, సూర్య భగవాన్ అది దేవత, అందుకనే సప్తమి రోజు మనం సూర్యారాధన చేస్తూ ఉంటాం. 96 డిగ్రీలు ఏర్పడినప్పుడు అష్టమి, అజయపాలుడు, దుర్గాదేవి. అష్టమి రోజు మనం దుర్గా ఆరాధన ఎక్కువ చేసుకుంటూ ఉంటాం. 108 డిగ్రీలు వచ్చినప్పుడు మనకి నవమి. ఈ నవమి రోజు యమధర్మరాజు అష్టవసువులు, అందుకనే ఈ రోజు నవమి రోజు మనం త్రివిధి నియమంగా ప్రయాణాలు అవన్నీ ఎక్కువ శుభకార్యాలకి నవమిని ఎక్కువగా మనం వాడమన్నమాట. అలాగే 108 డిగ్రీలు అంతరం ఏర్పడినప్పుడు దశమి ఏర్పడుతుంది. ఆ దశమి రోజు వాయుదేవుడు, దిగ్గజాలు. అలాగే 120 డిగ్రీలు వచ్చినప్పుడు ఏకాదశి. 120 అంతరం 120 డిగ్రీలు వచ్చినప్పుడు దశమి. 132 డిగ్రీలు వచ్చినప్పుడు మనకి ఏకాదశి. ఈ ఏకాదశి పార్వతీదేవి, యమ. 144 డిగ్రీలు వచ్చినప్పుడు ద్వాదశి, ఇద్దరి మధ్య అంతరం వచ్చినప్పుడు కుబేరుడు. ద్వాదశికి పితృదేవతలు, విష్ణుమూర్తి ఆరాధన. 156 డిగ్రీలు అంతరం వచ్చినప్పుడు త్రయోదశి ఏర్పడుతుంది. ఈ త్రయోదశి కుబేరుడు, మన్మధుడు. దాన్ని బట్టి మనకి ధన త్రయోదశి, కుబేరుడు, ఇలా వీటి ప్రకారంగానే ఆ పండగలు కానీ ఏమైనా ఏర్పడినప్పుడు ఆ రోజులు, ఆ విశేషమైన రోజుల్లో ఆరాధన చేయడం అన్నది కూడా మనకి కనిపిస్తోంది ఇక్కడ, దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే గనక. 128 డిగ్రీలు వచ్చినప్పుడు చతుర్దశి, శంకరుడు, కాళి అమ్మవారు, అందుకనే శివరాత్రి మహాశివరాత్రి ఏర్పడినప్పుడు చతుర్దశి రోజు, బహుళ చతుర్దశి రోజు మనం శివారాధన ఎక్కువ చేస్తూ ఉంటాం. 180 డిగ్రీలు వచ్చిన పౌర్ణమి, ప్రజాపతి, చంద్రుడు, పితృదేవ మనకి అమ్మవారి చంద్రుడు ఆదిదేవత. పౌర్ణమి రోజు అమ్మవారిని ఆరాధన పార్వతీదేవి. అలాగే అమావాస్య రోజు పితృదేవతల ఆరాధన మనం చేస్తూ ఉంటాం. అంటే ఇలాగా. అలాగే రవి నుండి ఇది శుక్లపక్షం పౌర్ణమి దాకా 192, మళ్ళీ 12 డిగ్రీలు కలుపుకుంటూ ఉండండి. 180కి 192 డిగ్రీలకి అయితే కృష్ణ పాడ్యమి, 204 డిగ్రీలకి విధియ, సేమ్ 12 డిగ్రీలు యాడ్ చేసుకుంటూ వస్తే కనుక అమావాస్యకు వచ్చేటప్పటికి 340 డిగ్రీల దగ్గర అంతరం ఉంటుంటే 0 అంతరం రెండింటి రవిచంద్రుల మధ్య, కాబట్టి అది అమావాస్య ఏర్పడుతుంది అన్నమాట. ఇలాగా ఈ తిథులు మనకి శుక్లపక్షం, కృష్ణపక్షం, ఈ తిథులు ఏర్పడటం మనం ఎక్కువగా చూస్తున్నాం. నెక్స్ట్ ది వారం. తిథి, వార, నక్షత్ర యోగ కరణాలు అని చెప్పుకున్నాం కదా. దాంట్లో ముఖ్యమైనది ఇంకొక పార్ట్ ఉన్నదంటే వారం. ఎందుకంటే వారం కూడా తెలియాలి, వారాధిపతులు కూడా ఉంటారు మనకి. ఈ వారాలు అన్నవి మనకి ఏంటంటే గ్రహ కక్షల ఆధారంగా ఏర్పడ్డాయి. మనకి సూర్య సిద్ధాంతం కక్షలు ఉంటాయి, గ్రహాలు ఆర్బిట్స్ లో మూమెంట్స్ అవుతూ ఉంటాయి అనుకున్నాం కదా. ఈ గ్రహ కక్షల ఆధారంగా మనకి ఇవి ఏర్పడ్డాయి. ఈ గ్రహ కక్షల్లో ఫస్ట్ 4 కక్షల్లో 4వ కక్ష సూర్య కక్ష. అందువల్ల మొదటి వారం ఆదివారం అయింది. అధిపతి రవి, అంటే ఆదివారానికి గ్రహరాజైన అధిపతి రవి భగవాన్. అంటే రవి భగవాన్ యొక్క ప్రభావం ఆదివారం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఆదివారం నాడు సూర్యారాధన చేసి కూడా మనకి సూర్యస్థుతిలో కానీ, సూర్యాష్టకంలో కానీ సూర్యారాధన ఎప్పుడు చేయమన్నాడు. ఎందుకు ప్రీతికరమైన రోజు అంటే ఆ రోజుకి ఆయన ఇంపార్టెంట్ గా ఉంటాడు అన్నమాట.
సూర్యునికి 4వ కక్ష, అంటే సూర్యునికి 4వ కక్ష చంద్రుడికి సంబంధించింది. చంద్రుడు అంటే సోముడు కాబట్టి సోమవారం పేరు పెట్టడం జరిగింది. సోమవారం అధిపతి చంద్రుడు అయ్యాడు. చంద్రుడికి 4వ కక్ష మనం చూసినప్పుడు మంగళుడు, కుజుడు మంగళ కక్ష అయింది కాబట్టి మంగళవారం వచ్చింది. అధిపతి కుజుడు. అలాగే కుజకక్షకి 4వ కక్ష బుధ కక్ష. ఈ వారం దానికి పేరు, అందుకనే బుధుడు ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి ఆ కక్షకి బుధ కక్ష కాబట్టి దానికి బుధవారం అన్నారు. బుధవారానికి అధిపతి బుధుడు. అలాగే బుధ కక్షకి 4వ కక్ష గురు కక్ష. ఈ గురు కక్షకి అధిపతి గురువు కాబట్టి బృహస్పతి వారం, గురువారం కాబట్టి ఆ అధిపతి గురువు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గురువారం మనం పనులు చేయడానికి, ఏ వారం అధిపతులు పనులు ఏమేం చేస్తే ఆ రోజు మనకి ఎక్కువ తెలుస్తాయి, అవి కూడా మనకి పంచాంగంలో చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఎందుకు ఆ రోజు ఆ పనులు చేయాలంటే ఆ గ్రహం యొక్క కారకత్వాలకు సంబంధించి ఆ పనులు చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాయి. అక్కడ గురువు కక్షకి 4వ కక్ష మనకి శుక్ర కక్ష కాబట్టి శుక్రవారం ఆ అధిపతి శుక్రుడు. శుక్ర కక్ష 4వ కక్ష శని కక్ష, ఆర్బిట్స్ శనివారం అధిపతి శని. ఇట్లా వారాలకి పేర్లు ఇలా కక్ష ఆర్బిట్ లో సంచారం ప్రకారం పెట్టడం జరిగింది. ఆ గ్రహాల ఆ రోజుకి ఆ గ్రహం యొక్క ప్రభావం అంటే డే లార్డ్స్ అంటారు వీళ్ళని, మన ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే. ఈ డే లార్డ్స్ ప్రభావం ఆ రోజు ఉన్న తిథి అధిపతి, తిథుల అధిపతులు చెప్పుకున్నాం. ఆ రోజు ఉన్న తిథికి ఎవరు అధిపతి, ఆయన ప్రభావం. ఈ వారానికి ఎవరు, ఈ వారాధిపతి ఎవరు, ఆ వారాధిపతి ప్రభావం ఉంటుంది. అలాగే మాసాధిపతులు కూడా ఉన్నారు. మాసాధిపతుల ప్రభావం, మాసాధిపతులు ఎవరు ఉన్నారు అంటే ఆ మాసం ఎవరు, ఆ రోజు ఆ మాసం అంతా ఎవరు రూల్ చేస్తారు, ఏ మాసం ఉంటుంది. ఇప్పుడు మనం మార్గశిర మాసం విశ్వాలలాగా ఆ మాసాధిపతులు ఎవరు, ఆ అధిపతులు తెలుసుకునే తిథి, వారం, నక్షత్రం. అలాగే నక్షత్రాధిపతులు ప్రతిరోజు ఉండే నక్షత్రాల ప్రకారం ఆ నక్షత్రానికి కూడా అధిపతులు ఉంటారు, ఆ గ్రహం అధిపతులు ఉంటాయి. ఆ అధిపతులు ఎవరు, యోగాధిపతులు, కరణాధిపతులు. ఈ 5 అధిపతులను తెలుసుకొని ప్రతిరోజు పొద్దున్నే మనం తెలుసుకోవడం వలన వాటికి సంబంధించిన వాటికి ప్రీతికరంగా, అంటే ఆ ప్రభావం ఎప్పుడైనా సరే ఒక అధికారి వచ్చినప్పుడు అధికారికి సంబంధించిన పని చేస్తాం కానీ వేరే వాళ్ళ పని చేయనట్టుగా ఆ రోజు వారి ప్రభావం ఎక్కువ ఉంటుంది. వారికి సంబంధించిన పనులు అనుకూలత పెంచడానికి ఏం చేసుకోవాలి, వాటిని ఎలా ప్రీతి చేయాలి, మనకు అనుగుణంగా ఆ రోజు వాడికి ఇష్టమైన పనులు, ఏ పనులు అయితే వాళ్ళకి ఇష్టం అవి చేస్తే మంచిది, అట్లా అనమాట. అలా తెలుసుకుంటాం కోసం ఈ పంచాంగాన్ని కూడా మనం ఒక రకంగా ఉపయోగించుకోవచ్చు. తిథి, వారం. ఇంకా మనకి నక్షత్రం, నెక్స్ట్ ఇందా నక్షత్రాల గురించి తెలుసుకుంటాం. ఏమిటి నక్షత్రాలు? ఎన్ని ఉన్నాయి ఖగోళంలో, మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఈ భచక్రం మొత్తం కాంతి పుంజం ఉంటుంది. 27 నక్షత్రాలు ఈ చక్రం అంతా తిరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు అవన్నీ చెప్పుకున్నాం. అంటే ఆకాశంలో సూర్యుడు మొదలైన నవగ్రహాలు, ఉపగ్రహాలు, ఇతర ఉపగ్రహాలన్నీ తిరిగే విశ్వాసం విశ్వాంతరాలంలో 16 డిగ్రీ మధ్యలో జరుగుతూ ఉంటుంది ఈ ఏరియా. ఆ మార్గాన్ని క్రాంతి మార్గం అని కూడా అంటారు. భచక్రం కాంతి మార్గం అంటాం. 360 డిగ్రీలుగా ఉన్న ఆ మార్గం 27 భాగాలుగా విభజింపబడింది. 12 రాసులు కాకుండా 27 భాగాలు కూడా విభజించబడింది. ఈ 27 నక్షత్రాలకు ఆయా భాగాలుగా వాడి ఉన్న ఆ కాంతి పుంజాల ఒక గుంపు ఉన్న ఒక షేపులను బట్టి వాటికి పేర్లు పెట్టడం జరిగింది. వాటికి అధిపతులు కూడా ఆ ప్రభావం గమనించేటప్పుడు గుర్తించారు. అవే అశ్విన్ నుంచి రేవతి వరకు ఉన్న 27 నక్షత్రాలు మనకి. ఇవి శుభమైన వాటిని మనకి ఏ నక్షత్రం శుభ ఫలితాలను ఇస్తుంది అంటే నక్షత్రాల్లో కూడా రకాల ఊర్ధముఖ నక్షత్రాలు, అధోముఖ నక్షత్రాలు, తిర్యముఖ నక్షత్రాలు, స్త్రీ నక్షత్రాలు, నపుంసక నక్షత్రాలు, పురుష నక్షత్రాలు, ఉగ్ర నక్షత్రాలు, క్షిప్ర నక్షత్రాలు, అలా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం. ఆ నక్షత్రం ఉన్న రోజు ఒక్కొక్క కార్యక్రమానికి అవి చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. కొన్ని మృదు నక్షత్రాలు, స్థిర నక్షత్రాలు, ఇలా నక్షత్రాల్లో కూడా చాలా పేర్లు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది ఇంకా అంటే ఈ సబ్జెక్ట్ చాలా వాస్ట్ సబ్జెక్ట్. మనం ముందు ఇక్కడ ప్రాథమిక దాంట్లో అసలు ఇంట్రెస్ట్ కలగడం కోసం ఫస్ట్ అసలు స్వరూపం ఒక యావరేజ్ గా తెలుసుకుంటే తర్వాత దాన్ని ఇంకా డెవలప్ ఎలా తెలుసుకోవాలి ఇంకా డీటెయిల్ గా అనేవి మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ శుభాశుభమైన వాటిని మన పంచాంగం సూచిస్తుంది. ఏ నక్షత్రాలు శుభమైన నక్షత్రాలు అవన్నీ కూడా పంచాంగంలో మనకి చక్కగా కనిపిస్తాయి. ఏ నక్షత్రాలు ఏ విధమైన ఫలితాలను ఇస్తాయి, ఏ సమయంలో ఎటువంటి పనులు చేయాలో మనకి ఈ నక్షత్ర స్వరూపాల గురించి అన్నిటి కూడా పంచాంగం తెలుస్తుంది. కానీ పంచాంగం తెలుసుకుంటే కనుక చదివడం అలా తెలుసుకోగలిగితే ఈ విషయాలు మనకు చాలా ఈజీగా తెలుస్తాయి అన్నమాట. అంటే ఒక రోజున చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో
ఆ రోజు ఆ నక్షత్రంగా చెప్పబడింది. అంటే నక్షత్రం తెలిస్తే చంద్రుడు అక్కడ ఉన్నాడు, ఆ ఏరియాలో ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. వాళ్ళ నక్షత్రం తెలుసుకున్నామంటే చంద్రుడు అక్కడ ఉన్నాడు, ఆ రాశిలో ఉన్నాడు అని అర్థమైపోతుంది ఆటోమేటిక్ గా. ఇవాళ సపోజ్ ఉదయం సూర్యోదయానికి మూలా నక్షత్రం ఉంది. మూలా నక్షత్రం ఎక్కడ వస్తుంది మనకి? ధనుస్సు రాశిలోకి వస్తుంది. అంటే చంద్రుడు ఇవాళ మూలా నక్షత్రం అంటే తెలియంగానే చంద్రుడు ధనుస్సు రాశిలో ఉన్నాడు అన్న విషయం మనకి అర్థమవుతుంది. ఎక్కడ ఉన్నాడు? సూర్యోదయం నుంచి ఎంత టైంలో ఉన్నాడు, ఆ సమయం ఎంత, టోటల్ డిగ్రీస్ మనకి ఒక్కొక్క నక్షత్రానికి 13 డిగ్రీ 20 నిమిషాలు చెప్పుకున్నాం. మళ్ళీ పాదాలు 4 పాదాలు, ఒక్కొక్క పాదం 3 డిగ్రీల 20 నిమిషాలు. అంటే ఇట్లా ఆ పాద స్పర్శను బట్టి ఎక్కడ ఉన్నాడు అన్నది మనకి ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి ఈ చంద్రగమనం అంటే చంద్రగమనం తెలుస్తుంది మనకి, నక్షత్రం తెలియటం వల్ల చంద్రగమనం తెలుస్తుంది. అందుచేత మన నిత్య నక్షత్రే చంద్ర అని కూడా అంటాం, గమనించవచ్చు అన్నమాట. ఈ 360 డిగ్రీలు గల ఈ భచక్రంలో 20 నక్షత్రాలు, 360 డివైడెడ్ బై 27తో భాగించాం అనుకోండి, ఒక్కొక్క నక్షత్రం యొక్క నిడివి ప్రమాణం 13 డిగ్రీల 20 నిమిషాలు. ఈ నక్షత్రాల ప్రకారమే మనకి చాంద్రమాసం ఏర్పడుతుందని చెప్పి ఇందాక పౌర్ణమి రోజు ఉన్న నక్షత్రం ప్రకారం మాసాల పేర్లు కూడా చెప్పుకున్నాం. అలాగే ఒక్కొక్క నక్షత్రం కూడా 4 పాదాలు ఉంటాయని తెలిసింది. ఈ 4 పాదాల్లో ఒక్కొక్క పాదం అంటే 13 డిగ్రీల 20 నిమిషాలు డివైడెడ్ బై 4 చేస్తే ఒక్కొక్క పాదం 3 డిగ్రీల 20 నిమిషాలు. అంటే ఈ చంద్రమానం పుట్టినప్పుడు ఏ పాదంలో ఉన్నాం, ఎన్ని డిగ్రీల్లో ఉన్నాం అన్నది మన జాతక చక్రం వేసుకున్నప్పుడు తెలుస్తుంది. చంద్రుడు ఏ రాశిలో ఉన్నప్పుడు పుట్టామో అదే జన్మరాశి అవుతుంది. మనం గోచార ఫలితాలు బట్టి చూసుకుంటానికి మనం పుట్టినప్పుడు ఉన్న రాశి అనమాట అది చంద్రుడు. దాన్ని జన్మరాశి అని కూడా అంటాం. ఈ నక్షత్రం ఏమి నక్షత్రాలు, 27 నక్షత్రాలు ఏంటి అని చూస్తే గనక అశ్విని నక్షత్రం మనకి ఎక్కడ ఉంటుంది? ఈ అశ్విని నక్షత్రం 4 పాదాలు మేష రాశిలోకి వస్తాయి. అంటే 0 డిగ్రీ నుంచి 13 డిగ్రీ 20 నిమిషాలు అనుకున్నాం కదా నక్షత్రం నిడివి. అంటే 4 పాదాలు మనకి 13 డిగ్రీ 20 నిమిషాలు అశ్విని నక్షత్రం మేష రాశిలో ఉంటుంది. రెండో నక్షత్రం భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రం 13 డిగ్రీ 21 నిమిషాలు 26 డిగ్రీ 40 నిమిషాల దాకా మనకి భరణి నక్షత్రం మేష రాశిలో ఉంటుంది. ఆ తర్వాత కృత్తిక 1వ పాదం. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో మనకి 30 డిగ్రీలే ఒక రాశి అనుకున్నాం కదా, కాబట్టి మిగిలిన 3 డిగ్రీల 20 నిమిషాలు కృత్తిక 1వ పాదం మేష రాశిలో ఉంటుంది. అంటే ఈ 9 పాదాలు 9 ఇంటూ 3 డిగ్రీల 20 నిమిషాలు చూస్తే 30 డిగ్రీలు వచ్చింది. ఒక్కొక్క రాశి నిడివి మనం 30 డిగ్రీలు అనుకున్నాం కాబట్టి మేష రాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం వరకు మేష రాశిలో ఉంటుంది. 3వ నక్షత్రం కృత్తిక. కృత్తిక మిగిలిన 3 పాదాలు ఉన్నాయి కదా, 2, 3, 4 పాదాలు. 3వ నక్షత్రమైన కృత్తిక 3, 4 పాదాలు ప్లస్ రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. ఈ 9 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. అంటే 4వ నక్షత్రం రోహిణి నక్షత్రం, 5వది మృగశిర. ఈ మృగశిరలో 2 పాదాలు వృషభ రాశిలోను, 2 పాదాలు మిథున రాశిలో ఉంటాయి. మిథునంలో మృగశిర 2, 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు ఉంటాయి. 9 పాదాలు మనకు మిథున రాశి అవుతుంది. ఆరుద్ర, పునర్వసు తర్వాత నక్షత్రం పుష్యమి. ఈ పుష్యమి నక్షత్రం 4 పాదాలు కూడా మనకి కర్కాటక రాశిలో వస్తాయి. తర్వాత నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం 9వ నక్షత్రం 4 పాదాలు కూడా కర్కాటక రాశిలో వస్తాయి. అశ్విన్ నుంచి ఆశ్లేష దాకా మనకి మొదటి 4 రాశులు 9 రాశులు 9 నక్షత్రాలు వచ్చేస్తాయి. నెక్స్ట్ మఖా నక్షత్రం తర్వాత 10వ నక్షత్రం కింద చూసుకుంటే మఖా నక్షత్రం 4 పాదాలు మనకి సింహరాశిలో వస్తుంది. మఖా తర్వాత 11వ నక్షత్రం పుబ్బా నక్షత్రం. పుబ్బా నక్షత్రం 4 పాదాలు మనకి కూడా సింహరాశిలోనే ఉంటుంది. కానీ 9వ పాదం ఒకటే కదా, 12వ నక్షత్రం ఉత్తర 1వ పాదం మాత్రం మనకి సింహరాశిలో వస్తుంది. 2, 3, 4 పాదాలు కన్యా రాశిలో వస్తాయి. అంటే మఖా, పుబ్బ, ఉత్తర 1వ పాదం సింహరాశి కింద వస్తాయి. ఉత్తర 12వ నక్షత్రం అయింది. 13 హస్త 4 పాదాలు, చిత్త 4 పాదాలు కూడా మనకి కన్యా రాశిలో ఉంటాయి. చిత్త 1, 2 పాదాలు కన్యా రాశిలో, ఎందుకంటే ఉత్తర 3 పాదాలు ఉన్నాయి, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు మనకి కన్యా రాశిలో వస్తాయి. చిత్త నక్షత్రం 14వ నక్షత్రం. ఈ చిత్త నక్షత్రం మిగిలిన 2 పాదాలు తులారాశిలోకి వచ్చి స్వాతి, విశాఖ కూడా మనకి విశాఖ 3 పాదాలు కూడా తులారాశిలో ఉంటాయి. అంటే హస్త, చిత్త, స్వాతి, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. అనురాధ, జ్యేష్ఠ 2 కూడా మనకి వృశ్చిక రాశిలో వస్తాయి. విశాఖ 4వ పాదం కూడా వృశ్చిక రాశిలో ఉంటుంది. ఇక నెక్స్ట్ నక్షత్రం చూసినప్పుడు 19వ మూలా నక్షత్రం.
మూలా నక్షత్రం 4 పాదాలు మనకి ధనుస్సు రాశిలోకి వస్తాయి. పూర్వాషాఢ నెక్స్ట్ నక్షత్రం పూర్వాషాఢ 4 పాదాలు కూడా ధనుస్సు రాశిలోనే ఉంటుంది. ఉత్తరాషాఢ 1వ పాదం మటుకు ధనుస్సులో ఉంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు మకర రాశిలో కింద వస్తాయి. ఉత్తరాషాఢ తర్వాత నక్షత్రం శ్రవణ నక్షత్రం 4 పాదాలు మకర రాశిలో ఉంటే తర్వాత నక్షత్రం ధనిష్ట 1, 2 పాదాలు కూడా మకర రాశిలో ఉండి 3, 4 పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. ధనిష్ట తర్వాత నక్షత్రం శతభిష నక్షత్రం 4 పాదాలు కూడా కుంభరాశిలో ఉంటుంది. అలాగే పూర్వాభాద్ర శతభిషం తర్వాత నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం. ఈ పూర్వాభాద్ర నక్షత్రం 3 పాదాలే కుంభరాశిలో ఉంటాయి. 4వ పాదం మీనరాశిలోకి వస్తుంది. మీనరాశికి వచ్చినప్పుడు ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కూడా మనకి మీనరాశిలో ఉంటాయి. ఈ రకంగా 9 పాదాలు చొప్పున ఒక్కొక్క రాశిలో ఈ 27 నక్షత్రాలు 108 పాదాలు కూడా ఉండి ప్రజెక్టం ఏర్పడుతుంది. మనకి 27 నక్షత్రాల పేర్లు తెలుసుకున్నాం కదా. అశ్విని టు రేవతి, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఇప్పుడు ఈ రాసుల నక్షత్రాలు తెలుసుకున్నాం, బాగానే ఉంది. ఈ నక్షత్రాలకి అధిదేవతలు ఎవరు? అధిగ్రహాలు ఏంటి? 9 గ్రహాలు కూడా ఈ 27 నక్షత్రాలకి 3 నక్షత్రాలకి ఒక అధిపతి కింద ఉంటారు. అంటే అశ్విని, మఖ, మూల ఈ 3 నక్షత్రాలకి అధిపతి కేతు గ్రహం. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలకి అధిపతి శుక్రుడు. కృత్తిక, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రాలకి అధిపతి సూర్య భగవాన్ రవి గ్రహం. రోహిణి, హస్త, శ్రవణ ఈ 3 నక్షత్రాలకి చంద్రుడు అధిదేవత. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలకి కుజుడు. ఆరుద్ర, స్వాతి, శతభిషాలకి రాహువు. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర వీళ్ళకి గురువు. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్రకి శని. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతికి బుధ. అంటే నవగ్రహాలు 27 నక్షత్రాలకి 3 నక్షత్రాల చొప్పున ఆధిపత్యం వహిస్తాయి. ఒకటి జన్మ నక్షత్రం, అనుజన్మ, పూర్వజన్మ ఈ నక్షత్రాలు మనకి 9 ఉంటాయి. 9 అనువాకాల్లో మొదటి నవకం 2, 3 ఇలా 27 నక్షత్రాలు. ఈ నక్షత్రం మనం జన్మించినప్పుడు ఆ రోజు ఉన్న నక్షత్రమే మన జన్మ నక్షత్రం అవుతుంది. ఆ చంద్రుడు ఆ రాశిలో ఆ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి జన్మ రాశి అన్నది మన నక్షత్రం ఉన్న రాశి ఏ రోజైతే ఉందో ఆ రాశి జన్మ రాశి అవుతుంది. ఆ పుట్టిన పాద డిగ్రీల ప్రకారమే మనకి దశ అంతర్దశలు అన్నవి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. 120 ఎందుకంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక కాల పరిమితి ఉంటుంది. కేతు ఉందనుకోండి 7 ఏళ్ళు, శుక్రుడు 20 ఏళ్ళు, రవి 6 ఏళ్ళు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 ఏళ్ళు, రాహువు 18, గురువు 16, శని 19, బుధుడు 17. అంటే దీని ప్రకారం ఆ క్యాలిక్యులేషన్ ఏ దశలు ఎప్పుడు వస్తాయి, దశలు విదశలు మళ్ళీ కంటిన్యూ వస్తాయి. ఇదంతా వింశోత్తరి దశలో మన క్యాలిక్యులేషన్కి చంద్రుడు యొక్క నక్షత్ర డిగ్రీలు సరిగ్గా తెలిస్తేనే జన్మ నక్షత్రం ప్రకారం ఆ సమయానికి అవి జరగడానికి అవకాశం ఉంది. ఇది నక్షత్రం అన్నది చాలా ఇంపార్టెంట్. ఏ ముహూర్తానికి కూడా నక్షత్రం ఇంపార్టెంట్. అలాగే ఈ నక్షత్రం ప్రకారమే మనకి ఏ నక్షత్రాలు సంపత్తార అవుతాయి. మనం పుట్టినప్పుడు దాన్ని మనం జన్మతార అంటాం. నెక్స్ట్ ఇప్పుడు అశ్విని ఉందనుకోండి, అశ్విని వాళ్ళకి భరణి సెకండ్ది సంపత్తార అవుతుంది. అంటే పుట్టిన నక్షత్రానికి 2వ నక్షత్రం ఏదైతే ఉందో ఈ వరుసలో అది సంపత్తార. 3వ నక్షత్రం ప్రత్యేక తార. 4వ నక్షత్రం క్షేమతార. 5వ తారి విపత్తార. 6 సాధన తార. 7వ నక్షత్రం నైతన తార. 8వ నక్షత్రం మిత్రతార. 9వ నక్షత్రం పరమ మిత్రతార. అంటే ఇలా మనం ఏ నక్షత్రంలో పుట్టుంటే ఆ నక్షత్ర ప్రకారం దాని నుంచి తీసుకెళ్ళి అశ్వినిలో పుట్టితే అశ్విని వాళ్ళకి 2వ నక్షత్రం భరణి సంపత్తార అవుతుంది. కృత్తిగా ప్రత్యేక తార. అశ్విని భరణి కృత్తిగా రోహిణి క్షేమతార. మృగశిర విపత్తార. ఆరుద్ర సాధన తార. అట్లా అంటే మన నక్షత్రం పుట్టిన సమయాన్ని బట్టి ఆ నక్షత్రాలు తీసుకోవాలి. పునర్వసు నైతన తార. పుష్యమి మిత్రతార. ఆశ్లేష పరమ మిత్రతార. అంటే మన తారాబలం చూసేటప్పుడు ఇది చూసుకోవాలి. సంపత్తార, క్షేమతార, సాధన తార, మిత్రతార,
కొన్ని సమయాల్లో పరమమిత్ర తార. ఇవి శుభంగా ఫలితాలకి, శుభ నక్షత్రాలు, శుభముహూర్తాలకి మనం వాడుకోవాలన్నమాట. అది తారాబలం. మనం చూసుకునే చంద్రబలం చూసుకునే విధానం. ఇది మనకి నక్షత్రం గురించి. అంటే పంచాంగంలో 5 భాగాల్లో 3 భాగాలు మనం తెలుసుకున్నాం. తిథి, వార, నక్షత్ర తెలుసుకున్నాం. ఇంకా మనకి యోగ కరణాలు ఉన్నాయి 2. ఈ యోగ కరణాలు అసలు వీటిని ఎలా ముహూర్తాల్లో ఎలా వాడతారు? ముహూర్త పరిచయం ఏంటి? అన్నది కూడా మనకి ఒక జస్ట్ ఇంట్రడక్షన్ కోసం ఈ క్లాస్ కాబట్టి. నెక్స్ట్ అసలు ముహూర్తం జనరల్‌గా మనకు కావాల్సిన ముహూర్తాలు కూడా మనం జనరల్‌గా వాడుతూ ఉంటాం. తారాబలం తెలుసుకుంటూ ఉంటాం. తిథి పంచాంగం ఎలా సంకల్పంలో చెప్పాలంటే ఏ కార్యక్రమాలు చేయాలని శుభాశుభ కర్మలకు చేయటానికి సంకల్పం కావటానికి పంచాంగం ఏవా చూడాలి తెలియాలి. ఆ రోజు ఇంపార్టెన్స్ ఏంటో తెలియాలి. ఈ క్లాసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం అంతవరకు. కాబట్టి ఇంకా డీటెయిల్‌గా చెప్పండి ఒక్కొక్క దాని మీద అసలు ఒక పెద్ద పెద్ద గ్రంథాలే ఉన్నాయి డీటెయిల్ స్టడీస్‌కి. దీని మీద మీకు ఇంట్రెస్ట్ కలిగి నేర్చుకోవాలి. మనకు తెలియని అనేక విషయాలు ఖగోళంలో ఇలా ఉన్నాయా? వీటి ప్రభావం నిత్యకర్మలు మనం ఇలా అనుభవిస్తున్నామా? తెలియకుండానే మనం అనుభవించేస్తున్నాం. తెలుసుకొని అనుభవించడం వలన దాన్ని మనకి ఒకవేళ అనుకూలంగా ఉంటే మంచి పనులు చేయగలుగుతాం. ప్రతికూలంగా ఉన్నప్పుడు వాటిని ఎలా అడ్డుకోగలగడానికి ఏం చేసుకోవాలన్నది కూడా మనం తెలుసుకోవడం వలన ఆ శాస్త్రం యొక్క ఉపయోగం మనకి సార్థకతం అవుతుందన్నమాట. మన ఋషులు మనకి చెప్పిన దానికి. కాబట్టి రేపటి క్లాస్‌లో మనం యోగ కరణాలతో పాటు అసలు ముహూర్త పరిచయం ఏంటి? ముహూర్తం అసలు పంచగ్రహితం ఎందుకు అవ్వాలి? గోచారం అసలు ఎందుకు చూసుకోవాలి? అలాగే ఏ ప్రవర్తన కరణాధిపతులు ఎవరిని ఎలా చేయాలి? అనే ఇంకా ఆసక్తికరమైన విషయాలు కూడా మనం రేపటి క్లాస్‌లో తెలుసుకుందాం. ఇప్పటిదాకా అసలు ఒక స్వరూపం ఖగోళ స్వరూపం ఏంటి? వాటి గమనాలేంటి? ఆ నక్షత్రాలు, గ్రహాలు యొక్క ఫలితాలేంటి? తిథి, వార నక్షత్రాలు ఎలా ఏర్పడ్డాయి? వాటికి పేర్లు ఎలా పెట్టారు? వాటికి అధిపతులు ఎవరొచ్చారు? అనే ఒక ఖగోళ స్వరూపం ఒక బ్రీఫ్‌గా చాలా సూక్ష్మంగా తెలుసుకున్నాం. ఎందుకంటే 1 గంట, 2 గంటల్లో తెలుసుకోవాల్సినంత శాస్త్రం కాదు ఇది. దీని మీద అనేక గ్రంథాలు, అనేక మంది ప్రవక్తకులు, సిద్ధాంత భాగాలు, క్యాలిక్యులేషన్స్‌తో చాలా బాగా చెప్పగలిగారు. కాబట్టి అన్నప్రాసన రోజే మనం ఆవకాయ తినలేం కాబట్టి ఈరోజు ఇంతటితో ఈ రోజు క్లాస్‌ని తీసుకొని ఇప్పటిదాకా నేను చెప్పిన మీకు క్లాసులో మీకేమైనా ఎటువంటి అనుమానాలు ఎలా ఉన్నాయి? ఏ గ్రహాలతో ఎలాంటి తర్వాత స్థితి అవన్నీ కూడా రేపు తెలుసుకుందాం. మరొక ఆసక్తికరమైన విషయం. దీంట్లో మీకు ఎవరికైనా ఇప్పటిదాకా చెప్పిన వాటిలో ఏమైనా డౌట్లు ఉంటే గనక క్లాస్‌కు సంబంధించినవి అడగండి. నా నాలెడ్జ్ సహకరించినంత వరకు మీ డౌట్‌ని తీర్చడానికి ప్రయత్నిస్తాను. మరొకసారి అందరికీ కూడా నమస్కారం. ధన్యవాదాలండి. ఎవరికైనా ఇప్పుడు ఏవైనా ప్రశ్నలు ఉంటే హ్యాండ్ రైజ్ చేసి అన్మ్యూట్ చేసుకుని అడగండి. నమస్తే మేడం. నమస్కారం అండి. మల్లికార్జున. మేడం ఇప్పుడు ఈ అధిపతుల గురించి చెప్తున్నారు. హ్మ్. మనకు షష్టాధిపతి, అష్టమాధిపతి అనేదో చెప్తుంటారా? వాటి గురించి అంటే షష్టాధిపతి అయితే మంచిది కాదని, అష్టమాధిపతి అయితే మంచిది కాదని. అది జ్యోతిష్ శాస్త్రం సిద్ధాంత భాగం కాదు అది. అది ఫలిత భాగం. అంటే ఇప్పుడు రాసుల అధిపతులు చెప్పాం కదా! మనం పుట్టినప్పుడు లగ్నాలు మళ్ళీ అది వేరే టాపిక్. అంటే ఫలిత భాగంలో కొంత వస్తుంది. మనం టాపిక్ ప్రస్తుతం పంచాంగ భాగం కదా! అంటే మీ డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇందాక నేను రాశి అధిపతులు చెప్పాను కదా! సపోజ్ అవునవును. మేష లగ్నం అయిందనుకోండి. ఇందాక మనం ఏం చెప్పాను? మేష వృశ్చికాలకి కుజుడు అధిపతి అని చెప్పాను కదా! అవునండి. అవునవును. అంటే అట్లా ఆ లగ్నం ఏదైతే సపోజ్ మేష లగ్నం అయింది అనుకుందాం పుట్టినప్పుడు 12 లగ్నాలు ఉంటాయి ప్రతిరోజు కూడా మనకి. అవునండి. లగ్నం నివిడివి 2 గంటల 4 నిమిషాలు రఫ్‌గా అటు ఇటుగా. ఆ మొత్తం 24 గంటల్లో రోజు మొత్తం నిడివి తీసుకుంటే కనుక 12 లగ్నాలు ఉంటాయి. మనం ఎగ్జాక్ట్‌గా మనం సూర్యుడు ఉదయించినప్పుడు మనం చూసినప్పుడు పైన మనం ఉన్నప్పుడు భూమధ్య రేఖ ఎక్కడుందో అది లగ్నం. అప్పుడు మనం జీవుడు జన్మించినప్పుడు ఆ సమయానికి ఏ లగ్నంలో ఉన్నాడు? అది లగ్నం, ఉదయాస్త లగ్నం అంటాం దాన్ని. ఆ లగ్నం ప్రకారం భావాలు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇందాక రాశ్యాధిపతులే లగ్నాధిపతులు అవుతారు. అవును. ఇందాక మనం చెప్పాం కదా! కుజుడు సపోజ్ మేష లగ్నం అయిందనుకోండి కుజుడు అధిపతి అవుతాడు. లగ్నాధిపతి కుజుడు అవుతాడు. అక్కడి అవును. నుంచి 6వ భావం. మనం లెక్క పెట్టుకోవాలంటే 2వ భావం, ధనభావం, 3 తృతీయం, 4 చతుర్థం, పంచమం, షష్టమ భావం. షష్టమ భావాధిపతి అష్టమం అట్లా ఈ భావాలు కూడా అలా కౌంట్ చేస్తాం. అదే ధనుర్లగ్నం అయిందనుకోండి ధనుర్లగ్నం 1వ భావం అవుతుంది. 2వ భావం అచ్చా. మకరం పుట్టిన అవుతుంది. లగ్నంలో సూర్యుడు లగ్నాన్ని బట్టి మనం అధిపతులు, భావాధిపతులు మారిపోతూ ఉంటారు. లగ్నం మారిపోతుంది. ప్రకారం. లగ్నం అంటే తెలియాలి.
శుభలగ్నాలు షష్టాధిపతి అష్టాధిపతి అంటే అక్కడ ఉన్న అష్టమ ఆ భావం. టైంలో ఉన్న లగ్నాత్ అష్టమ భావం. లగ్నాత్ ఇప్పుడు వృశ్చిక లగ్నం అయింది అనుకోండి, వృశ్చిమ లగ్నం నుంచి లెక్క పెట్టాలి. లగ్నం అన్నది మొదటి భావం అవుతుంది, ఇప్పుడు ధనువు భావం. అదే దాని ఓకే. నెక్స్ట్ రాశి ధనుర్రాశి రెండవ భావం. అట్లా 3, 4, 5, 6, 7, 8వ భావం మిథున రాశి అవుతుంది. అష్టమ భావం ఏమవుతుంది? మిథునం అవుతుంది. అష్టమాధిపతి ఎవరు అవుతాడు? బుధుడు అవుతాడు. ఎందుకంటే మిథున రాశికి అధిపతి ఎవరు? బుధుడు. బుధుడు. అట్లా తెలుసుకోవాలి. ఓకే అది మేడం. జ్యోతిష్ శాస్త్ర ఫలిత భాగం. అది అంటే నెక్స్ట్ 3 త్రయాసం 3 చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మన దాంట్లో ఏంటంటే నిత్యకరం అంటే పంచాంగం గురించి మాట్లాడుతున్నాం. ఇది క్యాలిక్యులేషన్, గ్రహాలు అసలు ఏంటి, ఖగోళం ఏం చదువుతాయి తెలిసాక అది జాతక భాగం. అది అది మన జాతకం. వ్యక్తిగత జాతకాలు కానీ, దేశ జాతకాలు కానీ, ఎనీ ఈవెంట్స్, ముహూర్తాలు పెట్టండి, అది తెలియాలి, అది కావాలి. ఓకే మేడం, థ్యాంక్స్ అండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి, నేను శ్రీధర్ మాట్లాడుతున్నాను ఢిల్లీ నుంచి. చెప్పండి సార్. అమ్మా, ఇప్పుడు మీరు అధిక మాసము క్షయ మాసము వస్తాయి ఒక్కో సంవత్సరానికి అని చెప్పారు. క్షయ మాసాలు 19 ఏళ్ళకి ఒకసారి వస్తాయని, అధిక మాసం 2.5 సంవత్సరాలకి ఒక మాసం 30 నెలలకి రఫ్గా 30 నెలలు 30 నెలలు. ఓకే, నా డౌట్ ఏంటంటే ఇప్పుడు క్షయమాసం అంటే ఒక నెల, అది మీరు చెప్పింది కార్తీకం, మార్గశిరం, పుష్యం, ఈ 3 మాసాల్లోనే ఈ క్షయమాసం అవును. అంటే దీన్ని ఇంకో విధంగా అంటే అది అధిక మాసం కూడా 1-2 వచ్చే అవకాశం ఉన్నట్టే కదా మరి. అంటే అటుపక్క ఇటుపక్క అధిక మాసాలు వస్తాయి, అటుపక్క వస్తాయి మాసాలు, ఇటుపక్క రావుగా. క్షయమాసం ఉన్నప్పుడు అధిక మాసం వస్తుంది, క్షయమాసానికి అటుపక్క మాసం అధిక మాసాలు వస్తుంటాయి, పక్కన వస్తాయి. అట్లా ఈ మాసాల్లోనే క్షయమాసం, మిగిలిన మాసాల్లో క్షయమాసం రాదు క్యాలిక్యులేషన్ ప్రకారం. అవి ఒకే రాశిలో 2 సార్లు, ఒకే నెలలో 2 రాశులు ఉంటాం అన్నది రాదు. 30 రోజులు అంటే మీరు అంటే 19 ఒక మాసం లొప్తం అయిపోయింది అనమాట, ఇండైరెక్ట్ గా 30 రోజులు కాదు. అంటే ఈ చిన్న డౌట్ ఇది మరి చొప్పదొండుకు వస్తుంటారేమో తెలీదు. అయ్యో ఏం లేదు, అది కాదు, ఒకవేళ కార్తీక మాసంలో ఎవరిదైనా తిది ఉందనుకోండి, ముందు మాసం కానీ వెనక మాసం కానీ ఆ 2 మాసాల వాళ్ళు అదే రోజు పెట్టాల్సి వస్తుందా? అంతేగా మరి, ఎందుకంటే ఇక ఆప్షన్ లేదు. ఎందుకంటే అది క్షయం అయిపోయింది మాసం. క్షయమాసం అంటే లుప్తం అయిపోతుంది అన్నమాట ఒక మాసం. అది చాలా తక్కువ, రేర్ గా వస్తూ ఉంటుంది. అదే 19 ఏళ్ళకి ఒకసారి ఎప్పుడైనా అక్షయ సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి వచ్చినట్టు నాకు గుర్తు. అదే ఒక్కోసారి ఎక్కువ వస్తుంది రొటేషన్. అంటే ఆ గమనం, అంటే సూర్యుడు ఇదంతా గమనం మీదే కదా, ఆయన చలనం కదా. ఇప్పుడు రాను దగ్గరికి వచ్చేస్తున్నాడు అనుకోండి, స్పీడ్ పెరిగి ఒక్కోసారి వాతావరణ మార్పులు ఎందుకు వస్తున్నాయంటే, ఇప్పుడు ఇప్పుడు మనకి పండగల్లో తేడాలు చెప్పడం కూడా ఇదే రీజన్. ఎందుకంటే ఇప్పుడు సూర్య సిద్ధాంతం ఏం చెప్తుంది, ఒకప్పుడు ఆ గ్రహం బట్టి క్యాలిక్యులేషన్స్ ఇచ్చారు కరెక్టే, కానీ ఇప్పుడు ఏమవుతోంది, ఆ గమనంలో రాను మార్పులు, స్పీడ్ పెరిగి దగ్గరికి వచ్చేస్తున్నాడు. కొంచెం దగ్గర తిథి కూడా లుప్తం అయిపోతున్నాయి, చూసారా మీరు. మధ్యలో ఒక సూర్యోదయం ఉండవలసిన తిథి టైం తగ్గిపోతుంది. అంటే గమనం మూమెంట్ ప్రకారం, ఇదంతా క్యాలిక్యులేషన్ కదా, సెకండ్లు కాలం కదా, కాలం టైము స్పీడు ఆ ప్రకారం చేసినప్పుడు మనకి నాసా వాళ్ళు కానీ మనం దృక్గా ఇప్పుడు కనిపించినప్పుడు చేసిన ప్రకారం ఇది కరెక్ట్ గా ఇప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడు అని చెప్తున్నాం. అలా కాదు, మేము అదే అప్పుడు సిద్ధాంతమే క్యాలిక్యులేషన్ పెట్టుకున్నాం అంటే కుదరటం లేదు. ఎందుకంటే గమనంలో మార్పులు వస్తున్నాయి కదా, మార్పులను సవరించుకోవాలి గమనానికి కాలానుగుణంగా, అప్పుడు మనకి ఈ ప్రాబ్లం రాదు. అది మేము సవరించుకోవడం అన్నవాళ్ళు ఒక పద్ధతి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అలాగే పెట్టుకొని కూర్చుంటారు. అప్పుడు అదే చేస్తామంటే రాదు కదా. ఇప్పుడు మారిపోయింది, మనం ఏం చేస్తాం, ప్రత్యేకంగా మారుతాం, ఖగోళంలోనే మార్పులు వస్తాం, ఇప్పుడు మనం మార్చింది కాదు కదా. దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. ఆ డిఫరెన్స్ ని మనం సవరించుకోవాలి, మైనస్ చేయడం అది. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఈ క్షయమాసం వచ్చినప్పుడు ఇంగ్లీష్ నెలల్లో తేడా రాదా మ్యామ్? ఇంగ్లీష్ నెలకు అసలు ఏం సంబంధం లేదు మేడం, మనకి యూనివర్సల్ గా గుర్తు పెట్టుకుంటాం కోసం అంతే. దేర్ ఇస్ నో స్పెసిఫికేషన్, వాడికి మార్పులుగా అవేం లేవు, వాళ్ళకి అన్ని రోజులు ఒకటే, వాళ్ళ పేర్లు ఏవో పెట్టుకుని అట్లా, అంటే యూనివర్సల్ గా జనవరి అని చెప్పుకుంటాం కోసం అట్లా ఒకటి ఉండాలి కదా. ఒక్కొక్క మానం, ఒకళ్ళు నెరైన పద్ధతి, ఒక సాయన పద్ధతి ఇలా పాటించడం బదులు అందరికీ మొత్తం ప్రపంచ గ్లోబలైజేషన్ లో చేసినప్పుడు ఒక యూనివర్సల్ గా చేయడం కోసం పెట్టుకున్నారు వృత్తిని అలాగా, అంతే తప్ప దానికి నో ప్రామాణికం. లేదు వృత్తిని అలా 30 రోజులు పెట్టుకున్నారు అంతే. అందుకని అది క్యాలెండర్ జస్ట్ ఊరికే మన ఐడియా కోసం, ఒక అవగాహన ఇది ఉందని అంతే. కాబట్టి మన మాసాలకి, మన వేదాలను చెప్పిన శాస్త్రాలకి, చాలా ప్రకృతి మార్పులకి, చాలా క్యాలిక్యులేషన్ ఆధారాలు ఉన్నాయి, వాటికి ఏమి ఉండవు.
మ్యాన్ మేడ్ అవి మామూలుగా పెట్టినవి, ఇవేమో ఋషి ప్రోక్తం. దర్శించి చేశారంటే వాళ్ళు థ్యాంక్ యూ దర్శించారు. మేడం. అది ఇంకేమైనా ఉన్నాయండి ప్రశ్నలు? ఏదంటే ప్రార్థన అనంతరం కూడా అడగచ్చు. ప్రార్థన చేసుకుందాం మేడం. ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు, చాట్ బాక్స్ లో కూడా ఏం లేవు. వరం గారు ప్రార్థన చేస్తారా అండి? డౌట్ లేవు అలా కాబట్టి ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. నమస్కారం అండి. డీటెయిల్ గా ఇచ్చారు కదా, అందుకని డౌట్స్ లేవు. డెప్త్ లోకి వెళ్ళిన కొద్దీ ఎక్కువ అవుతాయి ప్రశ్నలు. అది ఇంట్రడక్షన్ కదా మనకి, ఫస్ట్ లెవెల్ కదా. వరం గారు ప్రార్థన స్టార్ట్ చేయండి. నమస్కారం అండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీసాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సదనాः సంతు జీవంతు శరదాం శతం. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఇప్పుడు హిమబిందు గారిని జనగణమన పాడవలసిందిగా కోరుతున్నాను. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे गाहे तव शुभ आशीष माहे काहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. జై హింద్. ధన్యవాదాలండి. ఇంకేమైనా ఉన్నాయండి ప్రశ్నలు? రేపు తరగతిలో ఎవరైనా ప్రార్థన చేయడానికి ఇంతవరకు చేయని వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఇంకాను ఎవరైనా ముందుకు వస్తే హ్యాండ్ రైజ్ చేయండి. చాట్ బాక్స్. ధన్యవాదాలు. చాట్ బాక్స్ లో కూడా ప్రశ్నలు లేవు. రేపటి క్లాసులో మిగిలిన ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఇంకా మనకి నెక్స్ట్ 24, 25 2 క్లాసులు ఉన్నాయి. ఆ తరగతుల తర్వాత మనకి యోగా ఈ టైంలో మనం చేయకూడదు కాబట్టి యోగాని ఎప్పుడు కూడా శనివారం ఆదివారాలు ఉన్న క్లాసులు వాళ్ళకి మాత్రం ఒక 15 రోజుల పాటు, అంటే 2 వారాల పాటు మనకి పొద్దున్న టైంలో ఉంటాయి 6:30 నుంచి 8 వరకు. దీనికి గురువు గారు చాలా సూచనలు ఇస్తారు. ఏదైనా ఆపరేషన్ అయినా, లేదు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఎలా చేయాలి, ఏం చేయాలి, సూక్ష్మ వ్యాయామం గురించి కూడా చాలా చక్కగా చెప్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటేనే మనం అన్ని చేసుకోగలుగుతాం కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా యోగా క్లాసులు కూడా అటెండ్ అయితే మీకు సర్టిఫికెట్ వస్తుంది. అందుకని దాన్ని మాత్రం మీరు ఎవరు మిస్ చేసుకోవద్దని సూచన చేస్తున్నాను.
ఇది ఎందుకంటే యోగాతో అంటే కొత్త కొత్తవి చెప్తారు, ఈజీగా చేసుకోగలివి చెప్తారు, దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో కూడా చెప్తారు. కాబట్టి మనకి ఎంత చేతనైతే అంత చేసుకుని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందుకి ఈ తరగతులు కూడా మీరు రెగ్యులర్ గా అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. దానికి సపరేట్ గా రిజిస్టర్ చేసుకోవాలా? అక్కడ సార్ పంపించారు కదా, మన గురువు గారు పంపించారు కదా, అందులో కూడా మీరు చేసుకుంటే ఏంటంటే నేమ్స్ ఎవరెవరు చేసుకున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది మీకు. అందులో కూడా రిజిస్టర్ చేసుకోండి. అంటే ఎంతమంది వస్తున్నారు, ఏం చేయాలి అన్నది గురువు గారికి కూడా కొంచెం ఐడియా వస్తుందండి. అది అంటే ఈ క్లాస్ లో ఉన్న వాళ్ళు అట్లా డైరెక్ట్ గా అక్కడ జాయిన్ అయ్యేదానికి లేదండి, క్లాస్ లో ఉంటుంది కంపల్సరీగా జాయిన్. ఉంటుంది కానీ లింక్ ఉంటుంది, కానీ ఇదే లింక్ ఈ గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాము. కానీ దానికి రిజిస్టర్ అయితే సర్టిఫికేట్స్ కోసం అని ఈజీ అవుతుంది. అది ఓకే ఎవరెవరు రెండు అటెండ్ అయ్యారు అన్న దానికి కూడా వాళ్ళ దీనికి ఈజీ అవుతుంది. అందుకని చెప్పి అక్కడ ఒక లింక్ ఇచ్చారు చూడండి, రిజిస్టర్ చేసుకోమని, తంబు రైజ్ చేయమని. ఆ అవునండి. సూచనలు పాటిస్తే కనుక మీకు ఈజీ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఒక చిన్న అనుమానం. రమేష్ సార్ చెప్పండి. అది మీరు చెప్పి యోగా క్లాస్ కి 6:30 to 8 అంటే మాలాంటి ఆఫీస్ గోయర్స్ కి ఇబ్బంది అవుతుంది. ప్లస్ అది కాకుండా మన ప్రభాకర్ రావు గారి క్లాస్ కూడా ఉంది సంస్కృతం, ఒక బుధవారం ఒక రోజు. నేనైతే 1, 2, 3 క్లాసులు అటెండ్ కావమంటే అటెండ్ అవడానికి నాకే అభ్యంతరం లేదు. కాకపోతే రెగ్యులర్ గా 15 రోజులు మాత్రం కష్టం. రెగ్యులర్ గా మాకు కూడా ఇబ్బంది మేడం. అంటే మేము వర్కింగ్ క్లాస్ పొద్దున్నే మేము 8:30 కల్లా ఆఫీస్ కి బయలుదేరాలి. దానికి ముందు ఉండాలి. అనుష్ఠానాలు అవి ఉంటాయి మరి. అందువల్ల అవును. మేము అది క్లాసెస్ అటెండ్ వీడియో మీరు అది మెసేజ్ పెట్టేసి రీజన్ మెసేజ్ పెట్టేసి మీరు ఫర్ సో అండ్ సో రీజన్ అని కనుక చెప్తే ఇవన్నీ కూడా రిజిస్టర్ చేసుకుంటారు. ఎందుకంటే ఇది వర్కింగ్ వాళ్ళకి కష్టమే, కొంతమంది 6, 7 కు కూడా బయలుదేరే వాళ్ళు ఉంటారు. కానీ ఇంకొక ఆప్షన్ లేదు, దానికోసమని శనాదివారాలు ఇచ్చారు. అసలు ఇది కూడా ఈ క్లాస్ పెట్టుకోవడానికి కారణం కూడా అదే. ఎందుకంటే ఎవరైతే సోమవారం నుంచి శుక్రవారం వరకు జాయిన్ అవ్వలేకపోతున్నారో వాళ్ళ కోసమని ఈ వీకెండ్ క్లాసెస్ మొదలుపెట్టిన ఉద్దేశం కూడాను. సో మీరేంటంటే అవి ఇచ్చారు అంటే వీడియోలు చూసి మేము ఏమైనా డౌట్స్ ఉన్నా చేసినా నేర్చుకుంటాము చేస్తాము అని మీ ఇది మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. రెండోది మేడం, ఎట్లా 24 ఎట్లా ఎగ్జామ్ అన్నారు కదా మేడం. 24 ఎగ్జామ్ అండి. ఇదే టైం 24 ఎగ్జామ్ ఇదే టైం ఇదే క్లాస్ టైం ఎగ్జామ్. మన ప్రాక్టీస్ చేస్తే ఎలా ఉందో అలాగే ఉంటుంది, ఆ రోజు ఎలా చేస్తారో అలాగే ఉంటుంది, ఇదే టైం. ఇన్ కేస్ మీకు ఏదైనా ఆఫీస్ వర్క్ ఏదైనా ఎడిషనల్ ఇది వస్తే కనుక ఒక సెకండ్ లింక్ ఒక 1 వీక్ తర్వాత 10 days తర్వాత మీకు ముందు అనౌన్స్ చేసి గ్రూప్ లో దానికి పెడతారు. అంటే అనివార్య కారణాల వల్ల ఎవరైనా కనుక అటెండ్ కాలేకపోతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఒక రెండో టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. అది కూడా ఎప్పుడు చేస్తారు, ఎంతమంది అబ్సెంట్ అయ్యారు అన్న దాన్ని బట్టి గురువు గారు ఒక డెసిషన్ తీసుకుని ఆ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు. అది రాస్తే కనుక డెఫినెట్ గా సర్టిఫికెట్ అనేది ఆటోమేటిక్ గా మన గ్రూప్ లోనే గురువు గారు రిలీజ్ చేస్తారు. ఇంకొక చిన్న డౌట్ మేడం. ఇప్పుడు అంటే నేను సంకల్పము ప్రవర చెప్పడం అయిపోయింది, వందే మాత్రం జనగణమని కూడా చెప్పాను, ధ్యాన శ్లోకాలు అవి చెప్పాను. అంటే ఇక మళ్ళీ స్పెషల్ గా వీడియో పంపించాలా? వీడియో అక్కర్లేదండి. ఎవరైతే అసలు చెయ్యలేదో పూర్తిగా వాళ్ళ కోసం తప్పులు ఏవైనా ఉంటే అది ఎగ్జామ్ రోజు మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయి అన్న ఉద్దేశం కొద్దీ తప్పు లేకుండా చదువుతారు అన్న దానికోసమని ఆడియోస్ ఓకే. పెట్టమని. ఓకే. అంటే ఎగ్జామ్ రోజు అందరి చేత చదివిస్తారా ఇది? అందరూ చదవాలా? అది అంటే అన్ని శ్లోకాస్ అందరూ చదవడం వీలు కాదు కాబట్టి గురువు గారు 2 కానీ 3 కానీ ఏదో చెప్తారనమాట. ఎండింగ్ శ్లోకాస్ కానీ బిగినింగ్ శ్లోకాస్ కానీ అలా ఇస్తారు. అప్పుడు ఉన్న 20 మంది 30 మంది ఎంతమంది అటెండ్ అయితే అంతమందికి ఛాన్స్ వస్తుంది. దాన్ని బట్టి మీకు ఫైనల్ మార్క్ అలాట్మెంట్ ఇస్తారు. అది కూడా 24th ఉంటుందండి. 24th రోజే మీకు ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ అయిపోగానే ఒక 40 minutes ఇది ఉంటుంది, మిగిలిన 1 hour మీకు అది ఉంటుంది. 25th రోజు ఓన్లీ క్లోజింగ్ ఇది ఉంటుంది అనమాట. 24th మేడం 24th రిటన్ ప్రాక్టికల్ రెండు అదే రోజు. అదే రోజు ఉంటుంది. అంటే ఎంత టైం పడుతుందండి ఇది? 10 o'clock నుంచి 11:30 లోపల అయిపోతుందా? 10 to 11:30 మాక్సిమం 12 అవుతుంది అంతే. అంటే నెక్స్ట్ వీక్ మేడం క్లాస్ ఉండదా? రేపే కదా క్లాస్? రేపు అయిపోతుంది నెక్స్ట్ వీక్. రేపు 10 to 11:30.
రేపు మామూలుగా ఈ క్లాస్ ఉంటుంది, పంచాంగం క్లాస్ ఉంటుంది మేడం గారిది. రేపు నెక్స్ట్ లాస్ట్ వీక్ క్లాస్ 24, 25 ఇంకా నేను క్లాసులు రికార్డ్ రేపటిదే లాస్ట్ సెండ్ క్లాస్ కదా, చేస్తాను. రేపటిది ఏంటండి? లాస్ట్ క్లాస్ కదండి, ఇంకా క్లాసులు ఉండవు. ఆ, ఇంకా క్లాసులు ఉండవు. నెక్స్ట్ సాటర్డే మనకి ఎగ్జామినేషన్. అయితే మీరు ఇందాక అన్నది 24th బై